ఈరోజు మనతో పాటు కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు మనతో ఉన్నారు. వారు పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతిగా సాహిత్య లోకంలో సుప్రసిద్ధులు. అవధాన విద్య, ఆసు కవిత్వము, మల్ల యుద్ధము, యోగ విద్య, మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, వ్యాయామము, ముష్టి యుద్ధం, ఇలా అనేక అంశాలలో విభిన్న రంగాల్లో శిఖర సమానమైన ప్రతిభ కలిగి ప్రదర్శనలు చేసి ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పూర్వాశ్రమ డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు నేడు కుర్తాళ పీఠాధిపతిగా ఉన్నారు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి. కుర్తాళ పీఠం కూడా చాలా గొప్ప చరిత్ర కలిగిన పీఠము. విమలానంద భారతీ స్వామి, త్రివిక్రమ రామానంద భారతి వంటి మహనీయులు ఎంతోమంది పీఠాధిపతులుగా అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కుర్తాళ పీఠానికి కలుగజేశారు. దాన్ని స్థాపించిన వారు మౌనస్వామి. అటువంటి గొప్ప పీఠానికి అధిపతిగా ఉన్న కుర్తాళ స్వామివారు పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ఇటు సాహిత్యము, ఆధ్యాత్మికము, వ్యాయామము, మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, ఇన్ని విద్యలలో నిష్ణాతులు. హిమవత్ పర్వత సదృశ్యమైన ప్రతిభ కలిగిన స్వామివారిని మనం కలుసుకొని మాట్లాడటం తెలుసుకోవటం చాలా భాగ్యము. నమస్కారం స్వామి. నారాయణ స్వామి, మీ పూర్వాశ్రమంలో మీ ఒరిజినల్గా పేరేంటి స్వామి? ప్రసాదరావు పోతరాజు. తర్వాత కొంతకాలం ఈ భార్గవ విద్యాదేవ కులపతి అని, అది ఎలా? అదొక పెన్ నేమ్ లాంటిది. పెన్ నేమ్ లాంటిది. భృగువంశం మాది, భార్గవులు, అందుకని అది ఇప్పుడు అలా పెట్టుకున్నాం. తర్వాత ఈ ప్రసాదరాయ కులపతిగా అలా పేరు మార్చుకోవడానికి అది ఏంటి స్వామి, అన్న ప్రేరణ ఉందా? దానికి ఏమిటంటే కొంత దైవ ప్రేరణ, దానివల్ల వచ్చినటువంటి అనుభూతి, దానివల్ల ఆ పేరు అలా మార్చుకోవడం జరిగింది. తర్వాత మీరు ప్రారంభంలో చాలా కాలం అవధానాలు చేశారు. అవధాన రంగంలోకి మీకు ప్రేరణ ఎవరు కల్పించారు? అవధానంగా రావాలని మీకు ఎందుకు అనిపించింది స్వామి? అవధాన రంగంలోకి ప్రేరణ మా వంశంలోనే ఉన్నది. మా పితృవంశం, మాతృవంశం రెండిట్లో కూడాను అవధానులు ఉన్నారు. మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాయనగారు వాళ్ళు అవధానాలు చేసేవాళ్ళు. మా తామహ వంశంలో కొప్పరపు సోదర కవులు, సుప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు, జగద్విఖ్యాతులు. ఈ ఇందరి ప్రేరణ ఇంట్లో ఎప్పుడూ ఉంటూ ఉండేది సాహిత్య సంభాషణల్లో. దాని ప్రభావం వల్ల చిన్నతనంలోనే వచ్చింది. అంటే ఏ వయసులో మీరు మొట్టమొదటి అవధానం చేశారు స్వామి? సుమారు 13 సంవత్సరాలు అనుకోండి. 13 ఏళ్ల వయస్సులో చేశాను. మొట్టమొదటి అవధానం కొప్పరంలో చేశారా స్వామి? మొదటి అవధానం కొప్పరంలో చేశాను. అదే బుచ్చిరామయ్య గారు ఆయన అధ్యక్షులుగా ఉండి, సోదర కవుల్లో 3వ వారు బుచ్చిరామయ్య గారు, వారు అధ్యక్షులుగా ఉండగా అవధానం చేయడం జరిగింది. అంటే శతావధానాలు కూడా చేశారా స్వామి? శతావధానాలు కొద్దిగా చేశాను. అంటే మీరు ఏ వయసులో అవధానాలు ఆపేశారు స్వామి? దానికి కారణం ఎందుకు? అవధానాలు ఆపేశారు కదా మీరు త్వరగా? అవునండి, అది ఎందుకు? అవధానాలు సుమారు 1962 సంవత్సరంలో నేను ఇంతకుముందు చాలా సంవత్సరాలు డిగ్రీతో ఉద్యోగం చేసి ఎంఏ చదువుకోవడానికి వెళ్ళాను. అక్కడ మాకు పింగళి లక్ష్మీకాంతం గారు సుప్రసిద్ధులు, ఆయన మాకు ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయన ఏమిటనంటే ఈ అవధానాలు వాటితో ఎక్కువ కాలం గడుపుతూ ఉండేటైతే సత్కవిత్వం రాయటానికి కొంత ఇబ్బంది రావచ్చు, ఇవి మానేసేయి, మంచి గ్రంథాలు రాదు కానీ అని చెప్పి ఆయన తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఆయన తెలియజేశారు. దాన్ని పాటించడం జరిగింది. అంటే మీకు ఎప్పుడు అది ఆ లోటు అనిపించలేదా స్వామి? ఎందుకంటే మీకు మాతామహ పితామహ వంశం రెండు కూడా అవధాన వంశాలు కాబట్టి, అయ్యో అవధానానికి నేను దూరం అయ్యాను అని మీకు ఎప్పుడు అనిపించలేదా స్వామి? అవధానానికి, వంశ కవిత్వానికి దూరం కాలేదు. దూరం కావటం అంటే అవధానాలు ఆ రూపంలో చేయలేదే కానీ, కూర్చొని ఒక అష్టావధానం, శతావధానం రుచికలను బట్టి చేయలేదు. కానీ సభల్లోకి వచ్చిన తర్వాత ఈ సమస్య గురించండి, దీని మీద పద్యం చెప్పండి అంటే చాలాసార్లు ఎన్నో సభలలో చేయటం జరిగింది. ప్రత్యేకంగా ఆశు కవితా సభలో అన్ఎక్స్పెక్టెడ్గా చాలామంది ప్రేక్షకుల్లో ప్రముఖులైన వ్యక్తులు, పెద్దవాళ్ళు, మీరు దీని మీద చెప్పండి అని అంటే నేను చెప్పను అని అనటం బాగుండదు కాబట్టి కూర్చొని అవధానం చేయలేదు. కానీ ఇలాంటివి మాత్రం చాలా చేశారు. అంటే మీరు అవధానాలు చిన్న వయసులోనే మానేశారు, చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు కూడా. ఏదన్నా ఒక ఆసక్తికరమైన సంఘటన ఏమన్నా అవధానాలకు సంబంధించింది ఏదైనా ఎప్పుడు పంచుకొని ఏదైనా చెప్పగలుగుతారా స్వామి? చరిత్రలో రికార్డ్ అవ్వాల్సిన అంశం ఏదైనా అంటే దాంట్లో ఒకటి ఉన్నది. అవధానాలలో ఎన్నో సమస్యలు ఇస్తుంటారు, ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటికి సమాధానం చెప్పేటప్పుడు ఎన్నో చమత్కారాలు దొర్లుతూ ఉంటాయి. ఒకసారి వ్యస్తాక్షరి
ఒకటి ఇచ్చారు. ఆ ఇవ్వటం ఏమిటి, పదములు లేకుండా ఏదో పురాతనమైన పద్యం కృం కృధ క్రూర శగ్రి శృతి శృతి నిశ్రూష సుశ్రుతి సృక్సృహములు అని ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఆ రోజు కాశీ కృష్ణాచార్యులు గారు సభకు అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన కొంత ప్రయత్నించి మానేసి చిట్ట అవధానం గురించి మాట్లాడుతూ ఈ మిగతా సమస్యలు కవిత్వాలు అందరూ చెప్తారు, కానీ ఈ వ్యస్తాక్షరి నేను కూడా చూశాను, ఇంత కష్టసాధ్యమైంది, ఇన్ని అక్షరాలు ఉన్నది సులభంగా చెప్పగలిగాడు. నేను సరస్వతీ కంఠాభరణ అన్న బిరుదు విరికిస్తున్నాను అని చెప్పి ఆ సభలో ప్రకటించాడు ఆయన, కాశీ కృష్ణాచార్య గారు. తర్వాత మీరు ఒకసారి ఆకాశవాణిలో పెంగళ లక్ష్మీకాంతం గారు ఆకాశవాణిలో ఉన్నప్పుడు ఎప్పుడో అరగంటలోనో గంటలోనో అవధానం చేయమంటే మీరు ఇంకా అంతకంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన సమయం కంటే ఇంకా వేగంగా ఒకసారి చేశారట కదా, ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు దాని గురించి. ఆ సందర్భం ఒకసారి చెప్పండి. అంటే అవధానాలు రేడియోలో చేయటం సులభం కాదు అని అనుకున్న రోజుల్లో లక్ష్మీకాంతం గారు ఒక అరగంట అలాట్ చేసి దీంట్లో అవధానం చెయ్యాలి అని అన్నారు. సరే అలానే అన్నాను. ఆయన ఇంట్రడక్షన్ చెప్పటం, అధ్యక్షులుగా ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపల్గా చేసిన విశ్వారావు గారు వారు మాట్లాడటము, ఇవన్నీ కలుపుకొని అరగంట అయింది. నేను అవధానం చేసింది 20 నిమిషాలలోనే అన్నీ చెప్పడం జరిగింది. ధారణ చేసి అప్పగించడం జరిగింది. సో ఇప్పటికీ కూడా మీరు పుస్తకాలు చదివి చాలా కాలం అయింది. ఇప్పటికీ కొన్ని వేల పద్యాలు, కొన్ని వేల శ్లోకాలు అలవోకగా మీరు చెప్తారు కదా, ఇంతటి ధారణ మీకు ఎలా సాధ్యమైంది స్వామి? ధారణ అనేది అది కృషి వల్ల వచ్చేది కాదు, అది జన్మాంతర సంస్కారం చేత వచ్చింది. చిన్నతనంలో నేను 5వ ఏట అక్షరాభ్యాసం జరిగిన తర్వాత ఆ మొట్టమొదటి సంవత్సరంలోనే మా నాన్నగారు నాకు అమరకోశము, ఆంధ్రనామ సంగ్రహం కంఠస్థం చేయించారు. అలా ఆ రోజుల్లో చూస్తే వెంటనే వచ్చేవి, ఒకసారి చదివితే వచ్చేవి, గుర్తుండేవి. అలా చాలా సంవత్సరాలు అనేక గ్రంథాలు, కొన్ని వందల వేల పద్యాలు నోటికి రావటం జరిగింది. దానంతటితో వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది ఎప్పుడు ఆలోచించలేదు. ఏదో పూర్వజన్మ సుకృతం, గురుకృప, దేవతానుగ్రహం అని అనుకునేవాడు. అంటే అవధానం 12-13 ఏళ్ల వయసులో మీరు అవధానం చేయబోయే ముందు మీ కవితా వ్యవసాయం అంటే పద్యం రాయటం కానీ అది ఎప్పుడు జరిగింది స్వామి మీ జీవితం? అంతకు సరిగ్గా అవధానం చేయడానికి 1 సంవత్సరం ముందు అనుకోండి. అది ముఖ్యంగా మా తాతగారి దగ్గర నేను కవిత అభ్యాసం చేశాను. ఆయనే నాకు గణాలు, ఎతులు అన్నీ చెప్పటం, చేయటం, పద్యాలు రాయటం, రాస్తే వాటిని దిద్దటం, మంచి చెడు సూచించటం, ఇవన్నీ కూడా మా తాతగారు లక్ష్మీ నరసింహ కవి గారు ఆయన చేసేవారు. స్వామి, ధార కొప్పరపు సోదర కవులు ధారకి వాళ్ళు ప్రసిద్ధులు కదా, అసాధారణమైన ధారకి ప్రసిద్ధులు కదా. మీరు ఆ కుటుంబం నుంచి, ఆ వంశం నుంచి మీరు వచ్చారు. అటు పోతరాజు రామకవి గారు, ఇటు కొప్పరపు సోదర కవుల వంశం నుంచి. అవధానం అనగానే ధారణ కదా. ఈ ధారణ రెండింటిలో కూడా కొప్పరపు సోదర కవులకు, పోతరాజు వారికి వారసులుగా మీరు చరిత్రలో ఉన్నారు కదా. కొప్పరపు కవులు పోతరాజు వారి నుంచి అవధాన రంగంలోకి ఇప్పుడు రావాలనుకునే వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఏమి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి స్వామి? తీసుకోవటం అంటే ఒకటి, వారికి ఉన్నటువంటి ఆశుధార ప్రజ్ఞ ఆంధ్ర సాహిత్యంలోనే ఎవరికీ లేదు. కొప్పరపు సోదర కవులు వారు మా ముత్తాత గారి దగ్గర ఈ విద్య నేర్చుకున్నాము అని చెప్పారు. అలా మా వంశంలోనూ ఉన్నది. కొప్పరపు వారితో అది ప్రకాశించి ప్రసిద్ధమైంది. తర్వాత మా తాతగారు ఆయన అవధానాలు అవి చేసేవారు, నాన్నగారు చేశారనుకోండి. అయితే ఇలా మహావేగంతో వందలకు వేల పద్యాలు చెప్పటం అనేటువంటిది కొప్పరపు సోదర కవులకున్న ప్రసిద్ధి. అది సామాన్యమైనటువంటిది. నేను కూడా ఎప్పుడో ఒకసారి చెప్తూ ఎవరో మీరు ఆశపెట్టినట్టు చెబుతారు అంటే, కొప్పర ఉండేనేని అదిగో ఇదిగో అని చూచుచుండగా చెప్పును వేల పద్యములు శీఘ్రత రాశివులోన నేడు నీ ఒప్పని పూనుకుంటివు మహాశయ అంతు జనంబులాడ నేనెప్పగిదిన్ వచింతు జనని భవదీయ కృపను స్మరించదన్ అని అలా చెప్పడం జరిగింది. వారిని స్మరించి వారి అనుగ్రహం వల్ల చెప్పగలుగుతాను అని అన్నాను. అంటే ప్రతిభ అనేది సహజంగా ఉండేది కదా స్వామి. ప్రతిభ అనేది ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ధారణ ఎలా వచ్చిందంటే సహజ సిద్ధంగా వచ్చిందన్నారు. ఉపాసన ప్రతిభ రెండింటి మధ్య మనం ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి స్వామి? ఉపాసన ఎప్పుడు కూడా ఉపాసన అని అంటే దైవశక్తిని పెంపొందించుకునేటువంటి సాధన. జపముల చేత, ధ్యానముల చేత, హోమముల చేత. ఇవి
దైవశక్తి పెంపొందుతుంది. ఎక్కడైతే దైవశక్తి పెంపొందుతుందో మనం చేస్తున్నటువంటి మార్గంలో దానికి తీవ్రత, వేగము, శక్తి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల కవిత్వానికి వంశానుగతమైనటువంటి పద్ధతితో పాటుగా ఈ తపస్సు అనేటువంటిది దానికి బాగా దోహదం చేసింది. అంటే ఒక్కొక్క కవికి ఒక్కొక్క ఉపాస్య దేవత ఉంటుంది. శ్రీనాథుడికి సరస్వతి, కొప్పరపు కోరికి దుర్గాదేవి, తిరుపతి వెంకట కోరికి కామేశ్వరి, ఇలాగ ఒక్కొక్కరికి కాళి, ఇలా ఉపాస్య దైవతములు ఉంటారు కదా. మీ ఉపాస్య దైవతములు ఎవరు స్వామి? మీరు సాహిత్య రంగంలో ఉన్నప్పుడు మొట్టమొదట పంచాక్షరి ఎక్కువ చేసేవాడిని. ఇంచుమించు 1 కోటి పంచాక్షరి చేయడం జరిగింది. అది కూడా ఏమిటి అని అంటే పరమేశ్వరుడు స్వప్నంలో అనుగ్రహించి పంచాక్షరి మంత్రాన్ని అనుగ్రహించటం వల్ల అది చేయటం జరిగింది. అందుకే మొట్టమొదటి నేను శివ సాహస్రి అన్న పేరుతోటి శివుడిని గురించి శ్లోకాలు, పద్యాలు కలిపి 1000 రాయటం జరిగింది. అందరూ దేవతలు ఇష్టమైన ఈ దేవత ఎందుకు ఎక్కువ ఇష్టం చెప్తారే. మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నా వస్తుభేద ప్రతిపత్తిరస్తి మే తథాపి భక్తిస్తరుణేందుశేఖరే. అందరూ ఒకటే, కానీ నాకెందుకో శివుడంటే ఇష్టం. ఇంట్లో కూడా మా వంశంలో అందరూ నిత్య విభూతి ధారణ చేసి గాయత్రి, శివ పంచాక్షరి ఇవి చేస్తూ ఉండేటువంటి వారు. అంటే శివుడిని మామూలుగా ఐశ్వర్యకారకుడు అంటారు కదా, విభూతి అంటే ఐశ్వర్యం అంటారు కదా స్వామి. అది ఐశ్వర్యం అంటే అది జ్ఞానం కావచ్చు, ఆర్థికం కావచ్చు, వైభవం కావచ్చు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు కదా. ఐశ్వర్యం మీరన్నట్టు శ్రీ సంపదలు కావచ్చు, కవిత ఐశ్వర్యం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఈశ్వరత్వం అంటే ప్రభుత్వం. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నావో ఆ మార్గంలో అత్యున్నత స్థానాన్ని పొందటం. స్వామి, తర్వాత మీరు ఆంధ్ర వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ చేశారు, తెలుగు చేశారు, వెంగ లక్ష్మీకాంతం గారి ప్రేరణతోటి. మీరు భాగవతం మీద పరిశోధన చేసి పిహెచ్డి తీసుకున్నారు కదా స్వామి. ఆ భాగవతాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి స్వామి? ఎవరైనా సూచించారా? మీ ఆలోచన స్వామి ఇది? నా ఆలోచన అంటే ఏదైనా పురాణ వాంగ్మయం మీదనో ప్రబంధాల మీదనో చేద్దామని ఉంది. అయితే మా గురువు గారు లక్ష్మీకాంతం గారు ఆయనే సూచించారు. దీని మీద సరైన పరిశోధన జరగలేదు ఇంతవరకు ఆంధ్ర భాగవతం మీద. ఏదో 1-2 థీసిస్లు వచ్చినాయి, కానీ వాటిని చూసిన వాడిని కూడా నేనే, నాకు సంతృప్తిగా లేదు. నువ్వు రాయాలా దీని మీద పరిశోధన చేయాలి అని వారు సూచించడం తర్వాతనే జరిగింది. అంటే సాహిత్య వాతావరణంలో మీరు అనేక అంబికా సాహస్రి, శివ సాహస్రి ఇటువంటివి రాశారు, ఆసులుగా పద్యాలు చెప్పారు. తర్వాత భువన విజయాలను కూడా మీరు జగద్విఖ్యాతి చేశారు కదా స్వామి. ఆ భువన విజయాలకు మీతోనే ప్రారంభమైనయా? అంతకుముందు ఏదైనా నేపథ్యం ఉందా స్వామి? భువన విజయం నాతో ప్రారంభం కాలేదు. అంతకుముందు మొట్టమొదటి భువన విజయం 11/5/55వ తేదీన జరిగింది. అది గుంటూరులోనే జరిగింది. ఆ రోజుల్లో ఆంజనేయులు గారిని సాహిత్య పోషకుడైన వ్యక్తి, ఆయన హృదయంలో మెదిలిన ఆలోచన యొక్క స్వరూపం ఇది. దాంట్లో ఆ మొట్టమొదటి భువన విజయం తర్వాత జరిగిన 2వ భువన విజయం నుంచి నేను దాంట్లో పాల్గొన్నాను. 1955 నాటికి నేను ఇంకా బిఏ చదువుతున్న విద్యార్థినప్పుడు. తర్వాత వెంటనే జరిగినటువంటి దాంట్లో నేను ప్రారంభించి అప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం. కొంతకాలం తర్వాత దాన్ని పూర్తి నిర్వహణ బాధ్యతలు స్వీకరించి యావత్ భారతదేశమే కాకుండా తెలుగు వాళ్ళు ఉన్న చోట్ల, దేశ విదేశాలలో ఎన్నో చోట్ల ఈ భువన విజయ ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. తర్వాత శ్రీనాథపీఠం కూడా మీరు చాలా కాలం మీరు ఇదిలో జరిగింది కదా స్వామి. అది ఒకసారి ఆ నేపథ్యం చెప్పండి స్వామి. అంటే ఒకప్పుడు ఆ రోజుల్లో ప్రభుత్వం వాళ్ళు మొట్టమొదట పోతన ఉత్సవాలు, పోతన పంచశతి అని చేశారు వరంగల్లో. అది అందరికీ రాష్ట్రం అంతా కూడా ప్రేరణ ఇచ్చింది. ఆ తర్వాత అది కేంద్ర స్థాయిలో పివి నరసింహరావు గారు పూనుకొని దాన్ని ఎంతో వైభవపేతంగా చేయించారు. అప్పుడు ప్రభుత్వం వారు అక్కడ పోతన పీఠాన్ని పెట్టారు. దాన్ని చూసిన తర్వాత మిగతా చోట్ల కూడా ఎందుకు చేయకూడదు అన్న ప్రజలలో ఉన్న స్పందనను చూసి ప్రభుత్వం వారు ఆ తరువాతి సంవత్సరంలో నన్నయ్య ఉత్సవాలు చేయించారు. నన్నయ్య ఉత్సవాలు ఒక 3-4 కేంద్రాలను ఎన్నుకొని అందులో గుంటూరు కూడా ఒక కేంద్రం. అప్పుడున్న కలెక్టర్ గారు నాకు ఆ బాధ్యతను నిర్వహించే బాధ్యతను అప్పగించారు. పెద్ద సంచికి కూడా వేసాము, ఇప్పుడు నన్నయ్య సంచిక అని చెప్పి. అలా వచ్చిన తర్వాత గుంటూరులో మనం ఏదైనా ఒక పీఠాన్ని పెడితే బాగుంటున్నాం. నన్నయ్య అని అంటే రాజమహేంద్రవరం అంటారు.
తిక్కన అంటే ఆయన గుంటూరులో పుట్టి పెరిగినా కూడాను నెల్లూరు అని అంటారు. అందుకని శ్రీనాథుడిని ఎన్నుకొని శ్రీనాథపేట ఇక్కడ పెడితే బాగుంటుందని ప్రభుత్వానికి అభ్యర్థించడం, వాళ్ళు అంగీకరించడం, అప్పుడు వరుసగా కలెక్టర్లు దానికి అధ్యక్షులుగా ఉండటం జరిగింది. స్వామి, శ్రీనాథుడు మిమ్మల్ని ఆవహించడం ఒక సంఘటన చాలా ఆసక్తికరంగా చెప్తారు స్వామి. అదేంటి స్వామి? శ్రీనాథుడు ఆయన మరణించిన సందర్భము, తర్వాత ఆయన ఆవహించడం అంటూ లేదండి. శ్రీనాథుడు ఆవహించటం లేదు. లేకపోతే శ్రీనాథుడి యొక్క స్థితి ఎట్లా ఉన్నాడు ఏమిటి, చివరి రోజుల్లో ఆయన ఏదో చెప్పుకున్నాడు కదా, నేను ఇట్లా బాధపడ్డాను, కష్టాలు పడ్డాను అని చెప్పుకున్నాడు కదా. కవిరాజ కంఠము కవిలించింది కదా. శ్రీనాథపీఠాన్ని పెట్టి అక్కడ ఒక భవనాన్ని నిర్మించిన తర్వాత ఆ భవనంలో శ్రీనాథపేట కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఒక వృద్ధ యోగి ఆయన శ్రీనాథుడు ఇంకా ఉత్తమ గతులకు వెళ్ళలేదు, ఆయన తిరుగుతున్నాడు అని అన్నారు. అప్పుడు ఆయన గురించి ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచించి ధ్యానం చేసి ఆయన స్థితి చూస్తే చాలా ఇంకా దేన స్థితిలోనే ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు ఏమిటి, ఆయన జీవిత చరిత్ర ఏమిటి అని అడిగితే ఏదో కొన్ని విశేషాలు ఆయన చెప్పాడు. అవి కొంత చాలా చిత్రంగా ఉన్నాయి అనుకోండి. అవి మామూలు మనకు చారిత్రకమైన పరిశోధనలకు అందేమి కాదు. అయితే ఏమిటంటే ఆయన చిట్ట చివరి వేయించాడని చెప్పినటువంటి ఒక శిలా శాసనం మాత్రం నాకు దొరికింది. దాంట్లో ఆయన విషప్రయోగం వల్ల మరణించినట్లుగా కనిపిస్తున్నది. శిలాశాసనం ఇప్పుడు ఎక్కడ ఉంది స్వామి? అది ఆ శిలాశాసనం నా దగ్గరే ఉంది. మీ దగ్గర? అది మన కాళీపీఠంలో ఉందా స్వామి? అక్కడ అదే. ఇప్పుడు శ్రీనాథుడు వాడు గుంటూరు ప్రాంతం కింద వస్తారు స్వామి, ఒరిజినల్గానే గుంటూరు ప్రాంతమే కదా. పాకనాడు అంటారు కదా, పాకనాడు. ఇప్పుడు తిక్కన గారికి గుంటూరుతో చాలా అనుబంధం ఉంది కదా, వాళ్ళ తాతగారు భాస్కర మంత్రి వాళ్ళంతా కూడా. ఇప్పుడు తిక్కన గారి బాల్యం అంతా గుంటూరులో గడిచింది అన్నది ఇది వాస్తవమే కదా స్వామి. తర్వాత మీరు పోతనని ఎంచుకోవడానికి ఏమైనా కారణం ఉందా స్వామి? మీ పైన పోతన గారి ఆకర్షణ ప్రత్యేకమైనది ఏమైనా ఉందా? పోతన అంటే ఆంధ్రదేశంలో ఎవరికైనా సరే పోతన పద్యాలు రాని వాళ్ళు ఎవరు, పోతన అంటే ఆకర్షించబడని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంతకుముందు పిహెచ్డికి సంబంధించినంత వరకు చెప్పాను నేను. ప్రొఫెసర్ గారి యొక్క ఆదేశం వల్ల ఆ సబ్జెక్టు మీద చేయటం జరిగింది అని చెప్పి, అందువల్ల అది గ్రంథంగా తీసుకొని రావటం. తర్వాత ఈ దేశంలో భాగవత సప్తాహాలు చేయటం ఉన్నంత ఇష్టం సాహిత్య రంగంలో మిగిలిన వాటి మీద లేదు. అందువల్ల ఎన్నోసార్లు భాగవత సప్తాహాలు చేయటం, వాటి మీద ప్రసంగాలు చేయటం జరుగుతుంది. అంటే మీరు గతంలో అన్న తిక్కన్న నీకన్నా మిన్న సున్నా అని కొన్ని పద్యాలు రాశారు కదా. సో తిక్కనను అంతగా ఆరాధించిన వాళ్ళు తిక్కన గురించి ఎప్పుడు అనుకోలేదు స్వామి ఏదైనా చేద్దామని? తిక్కనను ఆరాధిస్తాము, పూజిస్తాము, గౌరవిస్తాము. తిక్కన పద్యాలు కూడా నాకు కొన్ని వందలు వచ్చు నాకు. అయితే ఏమిటంటే భక్తితో పరవశించినప్పుడు పోతన గారే మనసులో మెదులుతూ ఉంటారు. సో మీ పైన బాగా మిమ్మల్ని ప్రభావితం చేసిన ప్రాచీన కవులు, ఆధునిక కవులు ఎవరు స్వామి? ప్రాచీన కవులలో శ్రీనాథుడు నన్ను ఎక్కువ ప్రభావితం చేశాడు. ఆయన పద్యాలు, ఆయన రచనా ధోరణి, మార్గము నాకు చాలా ఇష్టం. తిక్కన గారు పూజ్యుడైన వ్యక్తి. ఈయన ఆకర్షణ శ్రీనాథుడు అంటే. ఆధునిక కవులు స్వామి మీకు కరుణశ్రీ పద్యాలు కూడా కొన్ని ఎన్నో వేల పద్యాలు వచ్చు, కొబ్బరిపూల పద్యాలు కొన్ని వందలు వచ్చు మీకు. ఆధునిక కవులలో ముఖ్యులైన వ్యక్తులందరివి కూడా అభిమానమే నాకు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, కరుణశ్రీ ఇట్లాంటి మహనీయులందరి యొక్క వెంకట పార్వతీశ్వర కవులు. సరే అధునాతనము పూర్వము మధ్యకాలంలో ఉన్న తిరుపతి వెంకట కవులు, సరే అది ఇంకా చెప్పవలసిన పని లేదు. అది స్వామి ఆసువుగా చెప్పిన పద్యాలలో కవిత్వాంశం ఉండదు, కూర్చొని రాస్తే కవిత్వం బాగుంటుంది అనేది కూడా కొంతమంది, రాయపూర్ సుబ్బారావు చాలామంది అపప్రతి ఇప్పటికీ కూడా అది అంటుంటారు కదా. అవధాన పద్యాల్లో కానీ ఆసుగా చెప్పిన పద్యాల్లో కానీ అంత రసము అంత ఇది ఉండదంటారు కదా. దాంతో మీరు ఏకీభవిస్తారా? దాన్ని మీరు ఎలా చూడాలి స్వామి? సహజమైనటువంటి కవులకు ఒక భావావేశం వచ్చినప్పుడు కవిత్వం దానంతటిది వస్తుంది. అంటే ఎమోషనల్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు అది ఆలోచించి చెప్పాలా, ఆలోచించకుండా చెప్పాలా అనేది ఉండదు, దానంతటిది వస్తుంది. అది ఆ వ్యక్తి యొక్క శక్తి మీద ఆధారపడుతుంది. కొందరు ఏమిటంటే సహజమైన ఆవేశం లేకపోయినా కూడా ఏదైనా ఒక దాని మీద చెప్తే బాగుండును అని ఎవరన్నా అంటే వెంటనే చెప్పడం జరుగుతుంది. అది మనం కాళిదాసు కాలం నుంచి చూస్తున్నాము, శ్రీనాథుడి కాలం నుంచి చూస్తున్నాము. మహనీయులైనటువంటి వ్యక్తులు అందరూ కూడా అలా తమకు భావావేశం వచ్చినప్పుడు
ఏ మహారాజు ఆత్మీయుడో ఆప్తుడో చెప్పినప్పుడు, లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైనా ఒక సన్నివేశం తనకు ప్రేరణ కలిగించినప్పుడు చెప్పడం అనేటువంటిది శక్తి కలిగిన వాడికి దానికి ఆ ప్రశ్నే ఉదయించదు అసలు. స్వామి తిక్కన గారిని ఆయన భవ్య కవితావేశము అన్నారు కదా తిక్కన గారు, అంటే ఆయన రాశారా స్వామి, ఆయన ఆశువుగా చెప్పారా స్వామి భారతాన్ని? ఆశువుగా చెప్పాడని మనకు కథ వినిపిస్తున్నది. దాన్ని కాదనటానికి ఆధారాలేం లేవు. ఇప్పుడు ఒక కథ వ్యాపించినప్పుడు దాన్ని అసత్యం అనటానికి ఆధారాలేం లేవు. ఆయన చెప్తూ పోయినాడు, శిష్యుడు రాస్తూ వచ్చాడు, గురునాథుడు ఏమి చెప్పుదు గురునాథ అని అంటారు. అట్లా అందువల్ల ఆశువుగా చెప్పగలవాడు ఆయన, చెప్పాడు, రాశారు. స్వామి మీలో ఇల్లంతా ఇంటల్లా కవిత్వ వాతావరణము, అవధాన వాతావరణము. మీరు వ్యాయామంలో కఠోరమైన వ్యాయామం సాధన చేశారు, యోగాసనాలు అవన్నీ చేశారు. దానికి ఏంటి స్వామి పూనిక ఏంటి స్వామి మీకు? అంటే ఒకటి నాకు తెలిసి మా తాతగారు చాలా బలాఢ్యుడు, ఆయన చాలా బలసంపన్నుడైనటువంటి వ్యక్తి. ఒకసారి ఒక మదించినటువంటి మహిషంతో కూడాను ఆయన పోట్లాడటం జరిగింది. ఎదురుగా వస్తే దాన్ని పట్టుకొని నెట్టేసి దాన్ని పడగొట్టేశాడు. అట్లా శారీరకమైనటువంటి బలనిష్ట కూడా నా వంశంలో ఉన్నది. అది నాకు సంక్రమించింది. లోకంలో ఎట్లా ఉంటుందంటే మనకు భగవద్గీతలో చెప్తారు, ఏ సంస్కారం పూర్వజన్మలో ఉంటే దానికి తగ్గవాళ్ళు వస్తూ ఉంటారు జీవితంలోకి అని చెప్పి. అలానే నాకు కూడా ఏమైందనంటే కాస్త వయస్సు వచ్చిన తర్వాత, ఏమైనా వచ్చిన తర్వాత వ్యాయామశాల ఉన్నామని తెలియటము, అక్కడికి పోయి గురువులను ఆశ్రయించటము, ఈ విద్యలు నేర్చుకోవటము జరిగింది. అంటే మీరు కఠోరంగా చేశారు కదా స్వామి, రోజుకి 1000 నేలదండీలు 2000 బస్కీలు తీసేవారు. తర్వాత వ్యాయామంతో పాటు యోగాసనాలు కూడా చాలా కొన్ని గంటల పాటు వేసేవాళ్ళు కదా. అంటే వ్యాయామాన్ని యోగాన్ని మీరు ఏ విధంగా మిళితం చేశారు? సమన్వయం అంటే ఒకటి ఉన్నది. వ్యాయామం చేయటము అని అంటే శరీరాన్ని బలాఢ్యంగా చేసుకోవాలి, పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. ఆ తీసుకోవటం వల్ల వచ్చిన శక్తితోటి బలం పెంపొందుతుంది. నేను బల ప్రదర్శనలు కూడా చాలా చేశాను. నేను కాలేజీలో మొదట లెక్చరర్గా చేరినప్పుడు వచ్చిన మొదటి ప్రదర్శన బల ప్రదర్శనే. వెయిట్ లిఫ్టింగ్, బరువులు ఎత్తడము, గొలుసులు దించడము, గడ్డపార ఉంచడము ఇవి చేశాను అప్పుడు ఆ మొట్టమొదట. తర్వాత సైమల్టేనియస్గా సమానాంతరంగా యోగ సాధన కూడా సాగుతూ ఉండేది. నాకు శీర్షాసనం చాలా ఎక్కువ ఇష్టంగా ఉండేది. ఆ రోజుల్లో నెహ్రూ గారి జీవిత చరిత్ర చదువుతూ ఆయన రోజు 20 నిమిషాలు వేసేవాడు అని అంటే మనం మాత్రం ఎందుకు వేయకూడదు? తర్వాత ఆసనాభ్యాసాలు, దానికి సంబంధించినటువంటి గురువుల యొక్క అనుబంధము, సంబంధము, వాటి వల్ల రోజు 2 గంటల నుండి 3 గంటల వరకు నేను శీర్షాసనం వేసేవాడిని. అట్లా ఆ సాధనలో ముందుకు వెళ్ళటం జరిగింది. స్వామి మీరు వ్యాయామం సాధన చేసే సమయంలో కూడా మామూలుగా నెంబరు 1, 2, 3 కౌంట్ చేసుకోకుండా హనుమత్ మంత్రాన్ని జపిస్తూ మీరు చేసేవాళ్ళని కూడా నేను చదివాను స్వామి. అది కరెక్టేనా స్వామి? అది 2 మార్గాలు ఉన్నాయి. ఏదైనా ఒక సంఖ్య కావాలి అని అనుకున్నప్పుడు శాస్త్రంలో ఈ మంత్రం ఇన్ని లక్షలు చేయాలా, ఇట్లా చేయాలా అని ఉంటుంది. తర్వాత మనకు సుమారుగా ఇంత సమయంలో ఇంత అవుతుంది అని తెలిసినప్పుడు మాల ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆ సమయం చూసుకుంటే ఇంత అయింది అని తెలుస్తుంది. అంటే మీరు ఈ వ్యాయామం అంటే శారీరక ఆకృతిని పెంచేది, బలాన్ని పెంచేది, పొగరునిచ్చేది కదా. మీరు మానసికమైన మంత్రోపాసన కూడా మీరు చిన్న వయసులోనే ప్రారంభించారు. ఒకటి ఉంది, శక్తి పెంచుతుంది కానీ పొగరును పెంచుతుంది. అది వ్యక్తి యొక్క గుణాన్ని బట్టి ఆశ్రయించి అదే స్వామి, మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? అంటే ఒకటి ఉంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, దాన్ని ఒక్కోసారి అహంకారంగా భాషించవచ్చు. అదే స్వామి. అంతే. అంటే మీరు మంత్ర సాధన అనేది మీకు ఏ వయసులో ప్రారంభమైంది స్వామి? మంత్ర సాధన కూడా ఇంచుమించు ఈ అవధానాలు, వ్యాయామము ప్రారంభమైనటువంటి వయసు నుంచి వచ్చింది. దానికి ఎవరు స్వామి మీ మంత్రం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది స్వామి చిన్న వయసులో? చిన్న వయసులో రావటం అనేటువంటిది గ్రంథ పఠనం మీద, వాటి మీద యోగులు, తపస్సులు, వాళ్ళ జీవిత చరిత్రలు చదవటాలు, వాటి మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆ తరంలో ఎక్కువగా ఏమిటి అని అంటే రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలు, వివేకానంద చరిత్రలు ఇవన్నీ చాలా ప్రసిద్ధిగా ఉండేవి. అవన్నీ కూడా ప్రభావితం చేసినాయి. దానివల్ల ఏమిటంటే మంత్ర సాధన చేయాలి, వాసన చేయాలి.
దాని యోగుల చరిత్రలు చదవటం, మహనీయుల యొక్క గ్రంథాలు చూసిన మీదట ప్రేరణ వచ్చింది, దాంట్లో నుంచి ప్రవేశించింది. అంటే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ప్రభావం మీపైన ఏమైనా ఉందా స్వామి, ఈ కవిత్వము ఉపాసన రెండిట్లో? ఉంది. ఆయన రాసినటువంటి గ్రంథాల యొక్క ప్రభావం, ఆయన చేసిన తపస్సు యొక్క ప్రభావం ఉన్నది. ఆయన ఇంద్రాణి చిన్నమస్తా సాధన చేసి ఆయన మహాసిద్ధుడైన సంగతి ఆయన జీవిత చరిత్రలో ఉన్నది. ఆయన గ్రంథాలు చదివిన మీదటనే నేను ఈ వజ్రభైరోచని సాధనలోకి ప్రవేశించి ఆ మంత్ర సాధన చేయటం, ఆ దేవతను గురించి ఐంద్రి సాహస్రి అని చెప్పి 1000 శ్లోకాలు పద్యాలు రాయటం జరిగింది. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునికి కపాల భేదం జరిగిన తర్వాత కూడా గొప్ప వెలుగుతో చాలా కాలం జీవించారంటారు కదా స్వామి, నిజమే కదా స్వామి? అది నిజమే ఉన్నది, ఆయన జీవిత చరిత్రలో ఉన్నది. ఆయన కపాల భేదనం జరిగింది తిరువణ్ణామలలో రమణాశ్రమంలో గుహలో ఉండగా జరిగింది. అక్కడికి ఆ సమయానికి మహర్షి కూడా వచ్చారు, అందరూ చూశారు దాన్ని. తర్వాత దాన్ని శమించింది. శరీరంలో ఆ తేజస్సు ఉన్నది. ఆ తేజస్సు యొక్క ప్రభావం తర్వాత చాలా కాలం ఆయన జీవితం మీద ఎప్పుడూ ఉంటూనే ఉండేది. ఆయన ఏదైనా లోహం ముట్టుకుంటే బంగారంగా మారేది, ఆయన శరీరాన్ని ముట్టుకుంటే విద్యుత్ యంత్రాన్ని ముట్టుకున్నట్టుగా ఉండేది. స్వామి, మీరు ఈ సన్యాసాశ్రమం తీసుకోవాలన్న ఆలోచన, అంటే ఒక ఇలాంటి రావాలన్న ఆలోచన గతంలో మీకు ఎప్పుడో చిన్న వయసులో ఉన్న గతంలోనే కూడా ఎప్పుడో వచ్చిందని కూడా అంటారు కదా స్వామి, నిజమేనా స్వామి? నిజమే. ఏ వయసులో వచ్చింది స్వామి అది మీకు? సుమారుగా 20 ఏళ్ళు ఆ ప్రాంతంలో కాలేజీలో పనిచేస్తూ ఉన్న రోజుల్లోనే ఈ సాధన, తపస్సు, వ్యాయామము, యోగ సాధన ఇవన్నీ నిరంతరం చేస్తూ కొన్ని లక్షల కోట్లు జపం చేస్తూ ఉండగా ఆ దేవతా ప్రేరణ వల్ల ఇవన్నీ వదిలేసేద్దాము అని అనిపించింది. అయితే అప్పుడు అంటే పెద్దల అనుమతి కావాలి, సన్యాసం కావాలి అని అంటే కొన్ని శాస్త్ర నియమాలు ఉన్నాయి. ఇంటికి పెద్ద కొడుకును కావటం మూలాన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తర్వాత నెమ్మదిగా మారిపోయింది, కుటుంబ జీవితంలోకి ప్రవేశించడం జరిగింది. మళ్ళీ తర్వాత కొన్నాళ్లకు వచ్చింది. అంటే మీరు పీఠాధిపతి కాకముందు మీ దైనందిన చర్యలో వ్యాయామము, యోగము, సాహిత్య అభ్యాసంతో పాటు ఈ మంత్రోపాసన, మంత్ర సాధన పెరుగుతూ వచ్చిందా స్వామి? పెరుగుతూ వచ్చింది, దాంట్లో మాత్రమే సందేహం లేదు. అంటే ఒకటి, బ్రహ్మచర్యంతో ఉన్నప్పుడు సంసార జీవితానికి ముందు రోజు ఏదైనా సెలవులు వస్తే ఒక్కోసారి రాత్రిపూట సాయంకాలం కూడా కూర్చుంటే తెల్లారుజాము దాకా జపం చేసేవాడిని. అట్లా రోజుల తరబడి జపం చేయటం, రోజు 12 గంటలు 16 గంటలు చేయటము. సెలవులు వచ్చినప్పుడు ఇప్పట్లాగా కాకుండా కాలేజీలలో ఆ రోజుల్లో సెలవులు ఎక్కువ ఉండేవి. మాకు ఎండాకాలం వస్తే 100 రోజులు సెలవులు ఇచ్చేవాళ్ళు. అందువల్ల 100 రోజులు అని అంటే ఆ రోజుల్లో పొద్దున్న లేస్తే పొద్దున కూర్చొని జపం చేసుకోవడానికి కూర్చుంటే మళ్ళీ రాత్రికి లేచేవాడిని. లేచి అప్పుడు ఏదో అల్పాహారం తీసుకోవటం ఇట్లా జరుగుతూ వచ్చింది. అందువల్ల అప్పుడు చాలా తీవ్ర సాధన అప్పుడు జరిగింది. తర్వాత మాధ్యమికంగా సంసార బాధ్యతలు ఉన్నప్పుడు కూడా చేస్తూ వచ్చాము. తర్వాత ఎక్కువ నేను ఈ యజ్ఞాలకు, హోమాలకు ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. అది ఏమిటంటే జపం కంటే కొన్ని 100 రెట్లు శక్తి కలిగింది కాబట్టి అంత సమయాన్ని వినియోగించకపోయినా శక్తి మాత్రం వస్తుంది. అంటే జపము, మంత్రము, హోమము 3 ఉన్నాయి కదా స్వామి, వీటిలో ఏది ఉత్తమమైందని అని చెప్పాలి స్వామి? అంటే మంత్రం జపం చేయటం వల్ల మనస్సు నెమ్మదిగా జపంలో నుంచి ధ్యాన స్థితిలోకి వెళ్తుంది. అంటే జపం దాదాపు తగ్గిపోయి, జపం పూర్తిగా పోయి కేవలం దేవత చైతన్యం మాత్రమే ఉంటుంది. అది ధ్యాన మార్గంలోకి నెమ్మదిగా దారితీస్తుంది, ఆ స్థితి వస్తుంది. హోమం అనేది ఏమిటి అని అంటే అది అత్యంత శక్తి సంపన్నమైనటువంటి ఒక విధానం. పూర్వకాలంలో మహర్షులు, మనం పురాణాలు చదివితే ఏది కావాలన్నా యజ్ఞం చేసేవాళ్ళు. పిల్లలు కావాలి, పుత్రకామేష్టి, రాజ్యం కావాలి, రాజసూయాగం, లేకపోతే ప్రపంచాన్ని జయించాలి, అశ్వమేధ యాగం, మరొకటి ఇవన్నీ దేనికైనా యజ్ఞం. యజ్ఞంలో శక్తి ఏమిటి అని అంటే జపం కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది. అగ్నిలోకి దేవతలు తొందరగా వస్తారు. మంత్రంలో, ధ్యానంలో ఏమిటి అని అంటే ఏకాగ్రత ఉంటే తప్ప పరిపూర్ణమైన సిద్ధి రాదు మంత్రంలో. యజ్ఞంలో ఏకాగ్రతతో సంబంధం లేదు. అగ్ని మనం బాగా మండుతున్నదో లేదో చూసుకోవాలి, మనం స్పష్టంగా ఉచ్చరించి ఆహుతి వేస్తున్నామో లేదో చూడాలి. ఆ వస్తువు యొక్క సహాయం కూడా ఉంటుంది. ఏ వస్తువుతో చేస్తే ఏ ఫలితం వస్తుంది. అందువల్ల యజ్ఞం అనేటువంటిది చాలా వేగంగా దివ్యశక్తిని సంపాదించి పెట్టేటువంటి సాధనం. స్వామి, ఇప్పుడు ఈ హోమం చేసిన సందర్భంలో ఆ అగ్నిలో నుంచి ఏదో కొంతమంది దేవతల యొక్క ఆకృతులు కనిపిస్తూ ఉంటాయి అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం స్వామి? దాన్ని ఎలా మనం చూడాలి స్వామి? అంటే
చూడటము అన్న దాని దగ్గరికి వచ్చేసరికి సాధకుడైన వ్యక్తికి విషన్ డెవలప్ అవుతుంది, దివ్య దృష్టి వికసిస్తుంది, మూడవ కన్ను కొంచెం తెరుచుకుంటుంది, దానివల్ల అతడు చూడగలుగుతాడు. కానీ ఇతరులకు తెలియదు ఆ విషయం, వాళ్ళకి ఆ శక్తి లేదు. కాబట్టి చాలాసార్లు ఏమవుతుంది అని అంటే అగ్నికుండంలో కొన్ని ఆకృతులు కనిపించడం అనేది ఇతరులకు కూడా కనిపిస్తూ ఉంటుంది సమయంలో. అట్లా కాక చాలాసార్లు ఫోటోలు తీస్తే ఆ ఫోటోలలో అగ్ని కనపడటం అనేటువంటిది, దేవత కనపడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ ఆయన స్వయంగా కూర్చొని ఆయన చేత హోమం చేయిస్తే ఆయనకు కనిపించింది. ఫోటో తీస్తే ఆ ఫోటోలలో భైరవ హోమం చేస్తే భైరవుడు శునకము స్పష్టంగా పడ్డాయి. ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. అంటే మామూలు ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం చూస్తున్నాం, ఎవరైనా హోమం చేసిన వెంటనే సెల్ ఫోన్తో ఒక ఫోటో తీస్తారు, తీసిన వెంటనే అమ్మవారు ఏదో ఒక ఆకృతి కనిపిస్తూ ఉంటుంది. అది మనం ఊహాజనితమైన చిత్రం అనుకోవాలా? అది ఒరిజినల్ మన ఊహ కాదుగా. అది అందువల్ల స్పష్టమైన ఆకృతి కనిపించినప్పుడు అదొక నిదర్శనంగా భావించటం దాంట్లో తప్పు లేదు. స్వామి, అశోక్ సింఘాల్ విషయం తీసుకొచ్చారు మీరు స్వామి. అశోక్ సింఘాల్ ఆయన మీద ఒక ప్రయోగం జరిగింది, ఆయన మీద జరిగిందన్న టైంలో మీరు ఆయన మళ్ళీ తిరిగి ప్రాణభిక్ష అది పెట్టారు. తర్వాత చివరి వరకు ఆయన మీ పట్ల అపారమైన భక్తితో ఆయన ఉన్నారని చెప్పి అని చదివాను స్వామి. అది వాస్తవం కొంచెం ఆ సందర్భం? అది వారే చెప్పారు. ఇప్పుడు ఆయన మీద ప్రయోగం జరిగింది, ఆయన అనారోగ్యం పాలై స్వస్థలానికి ఆయన ఢిల్లీ విడిచిపెట్టేసి స్వస్థలానికి వెళ్ళినప్పుడు నాకు బాగా ఆప్తుడు అంతకు ముందు నుంచి ఆయన ఆహ్వానిస్తే వెళ్ళాను. వెళ్ళి ఆ ప్రయోగ దీన్ని తొలగించడం జరిగింది. ఆ ప్రయోగ వస్తువులు కూడా ఢిల్లీలోని ఆయన ఆఫీస్ ముందు తవ్విస్తే కొన్ని అక్కడ ప్రయోగ వస్తువులు కనపడ్డాయి. ఓ బొమ్మ, దానికి ముళ్ళు కూర్చి ఉండటం, ఎముకలు ఇవన్నీ కూడా కనపడ్డాయి. అవి తీసి ఇందులో పారేయించేసాను. తర్వాత కాశీకి తీసుకెళ్ళాను. ఆయన కాశీకి తీసుకెళ్ళి అక్కడ కాలభైరవుడి యొక్క లాట్ భైరవుడు అని అంటారు, కపాల భైరవుడి దగ్గర ఆయన చేత హోమం చేయించాను. ఆయన అన్నాడు, నేను ఆహుతులు వెయ్యలేను, నా చేతులు సహకరించడం లేదు, వేళ్ళు వణుకుతుంది అంటే వేస్తారు, వేయండి అన్నాను. వేశాడు. అరగంట తర్వాత ఇంకా మీరు హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు అన్నాను. నేను లేవలేను, కుర్చీలో మోసుకురావటమే గార్డ్స్, అక్కర్లేదు, మీరు ఇంక బయలుదేరి వెళ్ళొచ్చు. ఆయన అలా నడిచి వెళ్ళారు. తర్వాత చాలా కాలం ఉన్నారు. అది ఆయన పబ్లిక్ మీటింగ్స్లో చెప్పారు. ఇటీవల కూడా ఆయన అనుచరుడు ఇటీవల విశాఖపట్నంలో విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో చెప్తూ ఈ సంఘటన మొత్తం ఆయన వివరించాడు. అంటే ఆయన మీద ప్రయోగం జరిగిందని మీకు దర్శనమైందా స్వామి? అది ఆయన గుర్తించారా స్వామి? అది ఆయన గుర్తించారా లేదా అనేది ఆయనకు బాధపోయింది. ఈ ఫోటోలలో దర్శనాలు, అగ్నిలో దర్శనాలు వరకు ఆయనకు ఆరోగ్యం వచ్చింది. తర్వాత ఆయన చెప్పాడు, నేను ఈ ప్రయోగ నివారణ జరిగిన తర్వాత నేను 5,000 మైళ్ళు రోడ్డు మీద ప్రయాణం చేయగలిగాను అని చెప్పి ఆయన స్వయంగా కుర్తాళం వచ్చి కొద్ది రోజుల నుండి హోమాలు చేసుకున్నాడు. హోమం యొక్క ప్రయోజనము, మంత్రం యొక్క ప్రయోజనం అనే దానికి ఎంత గొప్పగా ఉండడానికి అనేక ఉదాహరణలు చెప్పచ్చు. అందులో ఇదొక ఉదాహరణ. స్వామి, ఇప్పుడు ఈ మంత్రోపాసన వచ్చేసరికి మీరు కోట్లాది మంత్రాలు మీరు జపించారు. అంటే ఇష్టదేవత మంత్రమైనా లేదా అనేక దేవతలను కూడా మీరు మంత్రోపాసన చేశారు కదా స్వామి. దాన్ని ఎలా మనం చూడాలి స్వామి? ఒక దేవత మంత్రం చేయాలా, అనేక మంది దేవతలు మంత్రాలు చేయాలా? ఆ కన్ఫ్యూజన్ ఎలా స్వామి? దీంట్లో ఒక సిద్ధాంతం ఉన్నది. ఒకటి, ఇష్టదేవత ఒక మహాదేవత, జీవితాన్ని రక్షించే దేవతగా ప్రతి వ్యక్తి ఒక దేవతను ఎన్నుకుంటారు, సాధన చేస్తారు, తపస్సు చేస్తారు. కానీ ఏదైనా పనులు కావాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న మంత్రాలు, పెద్ద దేవతలను ప్రతి పని అడగటం దేనికి అని చెప్పి చిన్నవాటిని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక్కో వ్యాధికి ఒక్కో మంది ఇస్తాడు. అటనే ఒకడు అనారోగ్యంతో వస్తాడు, వాడికి ఒక మంత్రం, ఇంకోళ్ళు ఇంకొకరితో వస్తారు. పెళ్లి కావాలా, తేలు మంత్రమే దానికి కూడా వేయడానికి లేదుగా. అందువల్ల ఆయా అవసరాలను బట్టి ఆయా మంత్రాలు చెప్పటం, చేయించటం, హోమాలు చేయించటం, కార్యసిద్ధి కలిగించటం ఇది జరుగుతుంది. అంటే మీరు ఉపాసనలో ఉన్నప్పుడు మీ మంత్రోపాసన అనేక దేవతల యొక్క దర్శనాలు కూడా మీకు జరిగినట్టుగా చెప్పారు స్వామి. అది ఒక దేవత దర్శనం జరిగినప్పుడు అది చాలా దాన్ని తట్టుకోవడం కష్టమో, అయితే అనుభవం అనేది చాలా ఇదిగా పెద్ద స్థాయిలో ఉంటుంది అంటారు కదా స్వామి అని చదివినప్పుడు తెలుస్తుంది. అది మీకు ఆ దర్శనాలు జరిగినప్పుడు జరిగినప్పుడు మీరు ఎటువంటి అనుభూతిని పొందారు స్వామి?
అనుభూతి పొందటం అనేది వ్యక్తి యొక్క నిష్ఠ మీద, సాధన మీద ఆధారపడుతుంది. ధ్యానంలో మన తపస్సు వల్ల వాళ్ళు అనుగ్రహించి కనిపించినప్పుడు మనకు ఏ ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏమిటంటే మనం కొన్ని శక్తులను ఆవాహనం చేసినప్పుడు శరీరం విద్యున్మయంగా మారటం, కాస్త ఆ శక్తి తట్టుకోవడం కష్టమని అనిపించడం ఉంటుంది. నాకు ఎప్పుడు అట్లా ఏం అనిపించలేదు. శక్తి రావటం తెలుస్తుంది. శక్తి కులపతే కాయే ప్రవహంతి సనాతనమైన ఆ శక్తి నా శరీరంలో ప్రవహిస్తూనే వస్తూ ఉన్నది. దానివల్ల నాకు సంతృప్తి, శక్తి లభిస్తూనే ఉంది. అంటే నిజంగా దేవత దర్శనం జరిగితే అది దాని విధి వేరే ఉంటుందంటారు కదా, విశ్వరూప దర్శనం లాగా, కృష్ణుడిలాగా. అది కరెక్టేనా స్వామి ఆ మాట? అంటే దర్శనాలలో చాలా రకాలు ఉంటాయి. కేవలం ధ్యానంలో చేసేటువంటి వ్యక్తికి ధ్యానంలో కొన్నిసార్లు దర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. కనిపించగానే వాళ్ళు వచ్చి మనకు శక్తులన్నీ ఏమి ఇవ్వరు. ధ్యానంలో అదొక అనుభూతి మాత్రమే. తపస్సు చేసిన కొద్దీ మనం ఎంత తపస్సు చేస్తే అంత అనుగ్రహాన్ని ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకోగానే దేవత ధ్యానంలో ఏకాగ్రత వల్ల ధ్యానంలో దేవతను చూసే శక్తి రాగానే నాకు సమస్త ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటే ఇవ్వరు. చెయ్యాలా, సాధన చేయాలి, దేనికి ఎంత అవసరమో అంత చేయాలి. అంటే దానికి జన్మల యొక్క ప్రభావం ఉంటుందంటారు స్వామి ఇందులో కూడా? పూర్వజన్మ యొక్క ప్రభావం సంస్కార రూపంలో వచ్చి ప్రారంభింపజేస్తుంది. వేగంగా సిద్ధి కలిగేటట్లుగా చేస్తుంది. అది మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడైనటువంటి వ్యక్తి రెండు రకాలుగా ఉంటారు. ఒకటి శ్రీమంతుడై పుట్టి ఆ పుణ్యాన్ని అనుభవిస్తాడు. ఇంకోటేమిటి, సాధన ఆ జన్మలో తీవ్రత కలిగి అయ్యో నేను ఇంకా పూర్తి సాధన కాలేదే అని బాధపడుతూ పోయినటువంటి వాడు ఈ జన్మలో మొదలు పెడతాడు. వాడికి తొందరగా అనుభవాలు వస్తాయి అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. స్వామి మీకు మొట్టమొదటిగా దర్శనమైన దైవం ఎవరు? దర్శనమైంది శివుడు, ఆ తర్వాత వజ్రవైరోచనే అమ్మవారు. సరే, ఇప్పటికీ మీకు ఆ దర్శనాలు జరుగుతున్నాయి స్వామి? ఉంటాయి. ధ్యానం చేసినప్పుడు వాళ్ళ అనుగ్రహం వల్ల అప్పుడప్పుడు వస్తుంటాయి. తర్వాత ప్రధానంగా రాధాదేవి యొక్క ప్రభావం, కాళీ కాలభైరవుల యొక్క ప్రభావం తర్వాత ప్రసరించింది. అంటే స్వామి మామూలుగా ఈ మంత్ర శాస్త్రంలో ఈ దశమహావిద్యలు అనేవి చాలా శక్తివంతమైనవి, చాలా ప్రమాదకరమైనవి, అందరూ చేయకూడదని, తర్వాత దానికైతే చాలా చెప్తుంటారు కదా స్వామి. దాన్ని మనం ఎలా చూడాలి స్వామి ఆ విద్యలని? అది ప్రమాదకరమేం కాదండి, కానీ శక్తి కలిగినటువంటివి. శక్తిలో దీంట్లో విశేషం ఏమిటి అని అంటే మనం చేసే మార్గాన్ని బట్టి ఉంటుంది. కేవలం జపైస్తుష్యంతి దేవాశ్చ, కేవలం జపం చేతనే దేవతలు సంతోషిస్తారు. జపం చేత సాధించడం సాధ్యం కావటం లేదు. కొన్ని లక్షల కోట్లు చేసినా కూడా చాలామంది అయ్యో మాకే అనుభూతి రావటం లేదు అంటుంటారు. అట్లాంటప్పుడు ఏమిటంటే ఇతర సహాయం, ప్రకృతి యొక్క సహాయం, అంటే పూజ చేయటం, అభిషేకం చేయటం, హోమం చేయటం, వీటి వల్ల దేవతలను తొందరగా మనం ఆకర్షించవచ్చు. ఇప్పుడు ఓ దేవత ఉన్నది, ఆ దేవతకు నైవేద్యం పెడితే కొంచెం తొందరగా వస్తుంది. అట్లా తీవ్ర దేవతలకు ఏమిటి అని అంటే వాళ్ళకు కావలసినటువంటి నైవేద్యములు, బలులు కనుక సమర్పించకపోయేటట్లయితే అవి సంతృష్టి చెందవు. ఆ తీవ్ర దేవతలలో మాత్రం అంటే కాళీ, భైరవుడు, ప్రత్యంగిర, చిన్నమస్త ఇలాంటి దేవతలు కేవలం తపస్సు చేసుకునే వాడికి ఏ ఇబ్బంది లేదు. కానీ తీవ్రంగా వేగంగా రావాలి అని అంటే మాత్రం ఈ నైవేద్యములు, బలులు ఇవ్వాలి. బలులు అంటే నేను వామాచార సంబంధమైనవి అంగీకరించం కనుక ఇంతసేపటికి ఏమిటనంటే కుంకుమ కలిపిన అన్నము, దధిమాష బలి, లేకపోయేటైతే నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయ అది జంతు బలితో సమానంగా చెప్పబడింది. అంటే మామూలు ఈ సాత్వికంగా ఉండే మంత్రాది దేవతలతో పాటు ఈ దశమహావిద్యలో ఉండే తీవ్ర దేవతలను కూడా ఉపాసించడం వల్ల అదేమి తప్పేం కాదంటారు? తప్పేం కాదండి, ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. అయితే అనుసరించే మార్గాన్ని బట్టి, చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. దేవతలకి ఏమిటంటే ఒకటి అలవాటు చేస్తే అది పెట్టాలి, అలవాటు చేయనంత కాలం ఏం పర్వాలేదు. అంటే ఒక్కొక్క రంగంలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరి ఆ రోజు ఏదో ఒక ప్రేరణ కలుగుతుంది, ఒక స్ఫూర్తి ఉంటుంది స్వామి. మీకు దైనందినంలో మీరు ఆ రోజు మీరు దేంతో మీరు స్ఫూర్తిని తీసుకుంటారు స్వామి? అది ఇది అన్న ప్రశ్న ఏం లేదు. ఎందుకంటే నాకు కొంతకాలం దాకా నా సాధన, ఆ తర్వాత వాళ్ళ ప్రేరణ. అందువల్ల వాళ్ళు ఎప్పుడు ఏది చేయమంటే అది చేయటం జరుగుతుంది. ఇప్పుడు కాళీ మంత్రం, భైరవ మంత్రం నేను ఎన్నుకున్నవి కాదు, ఆ దేవతలు ఇస్తే చేశాను నేను. వాళ్ళు ఇచ్చారు కాబట్టి అనుగ్రహం తొందరగా వచ్చింది. అలానే రాధాదేవి, బృందావనేశ్వరి,
ఆమె ఎన్నో జన్మల యొక్క స్మృతిని కలిగించింది, కాళీదేవి కలిగించింది. అది వాళ్ళు కొంత దూరం పోయిన దాకా శిష్యుడు గురువు కోసం వెతుకుతూ ఉంటాడు, దెబ్బలు పడుతుంటాడు, వాడి కాళ్ళు పట్టుకుంటాడు, వీడి కాళ్ళు పట్టుకుంటాడు. అసలు గురువు దొరికిన తర్వాత ఆ గురువే శిష్యుడిని తీసుకెళ్తూ ఉంటాడు. అంటే మంత్రం గురు ఉపదేశం ద్వారా తీసుకోవాలి స్వామి, స్వయంగా కూడా కొన్ని మంత్రాలు చేయొచ్చా స్వామి? దానికి ఎలా అంటే దాంట్లో మేరు తంత్రంలో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అంటే గురువులను వెతుకుతూ ఉంటాము. మనకు మంత్రాలు చెప్పే గురువులు చాలామంది దొరుకుతారు, ఇస్తారు, చేస్తుంటాము. ఎంత చేసినా ఏ రకమైన అనుభూతి రాదు, పని అయిందో కాదో తెలియదు. అందువల్ల విశ్వాసం తగ్గుతూ ఉంటుంది. అందువల్ల నీకు నచ్చిన గురువు దొరక్కపోతే ఫలానా మంత్రం చెయ్యాలి, కానీ దాన్ని చెప్పే గురువు నాకు సరి అయిన వాడు దొరకలేదు, ఆ వ్యక్తుల మీద స్థానం వాళ్ళు ఉన్నారు కానీ నాకు నమ్మకం లేదు అంటే దానికి మేరుతంత్రం ఏం చెప్పారంటే, నువ్వు ఏ మంత్రాన్ని చేయదలుచుకున్నావో దాన్ని ఒక తాటాక మీదనో భూర్జపత్రం మీదనో ఉంటే ఆ గ్రంథాలు రాసేనాటికి అవే కాబట్టి తీసుకెళ్ళి శివాలయంలో వెళ్ళి శివలింగం ముందు పెట్టి పూజ చేసి నమస్కారం చేసి ఆ మంత్రాన్ని తీసుకో, శివుడే గురువు కింద భావించి చెయ్యి, తప్పులేదు అని. మీకు మొట్టమొదటిగా మంత్రం మీకు ఎలా ప్రవేశించింది స్వామి జీవితంలో? మీకు గురువుపదేశం ద్వారా వచ్చిందా, ఎలా వచ్చింది స్వామి? నాకు పంచాక్షరి ఒకటి, ఆ తర్వాత కాళీ మంత్రం ఒకటి, భైరవ మంత్రం ఒకటి, రాధా మంత్రం ఒకటి, ఇవి దేవతలు వాళ్ళే స్వయంగా ఉపదేశించారు. అంటే ఇప్పుడు మీరు చాలా మంత్రాలు చేశారు కదా స్వామి, అనేక హనుమత్ మంత్రం చాలా దేవతలు చేశారు. అంటే మీకై మీరు స్వయంగా దర్శనం చేసుకొని మంత్ర దర్శనం జరిగిందని చెప్పాలా, దాన్ని ఎలా చూడాలి స్వామి? అంటే ఒకటి, ఈ దేవతలు మంత్ర సాధన జరుగుతున్నది, ఏదో మంత్రాలు చేస్తున్నాం, శివ పంచాక్షరి చేస్తున్నాం, వజ్రబీరోచరి చేస్తున్నాం, అనుభవాలు వస్తున్నాయి, కొంత దూరం వెళ్తూ ఉన్నది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏవో దేవతలు మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు పోతన గారు ధ్యానం చేస్తున్నాడు, గ్రహణంలో గోదావరి స్నానం చేసి కూర్చున్నాడు. ఆయన శివుణ్ణి గురించి ధ్యానం చేస్తున్నాడు, రాముడు వచ్చి కనిపించాడు. శివుని గురించి చేస్తుంటే రాముడు ఎందుకు కనిపించాడు అంటే, రాముడు కనిపించవలసిన సమయం వచ్చింది, రాముడు అనుకున్నాడు, కనిపించాడు. అట్లనే దేవతా సాధనాలలో కూడా మనం ఏదో చేస్తుంటాము, చేయవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మనం చేయటంతో సంబంధం లేని దేవతలు వచ్చి మనకు కనిపించిన ఇది చేయి అని చెప్పి చెబుతూ ఉండొచ్చు. అట్లాంటివి చాలా జరిగింది. ఇప్పుడు మీరు చాలామంది గురువు ద్వారానో ఎవరి ద్వారానో మంత్రాలు తీసుకుంటున్నారు స్వామి. మీ మంత్రాలన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు స్వామి? ఇవి మీరు ఉపాసించే మంత్రాలన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇప్పుడే చెప్పాను కదా, అదే మార్గం. ఇప్పుడు కొన్ని సాక్షాత్తు దేవతలు ఇచ్చిన తర్వాత ఇతర మంత్రాలన్నింటికి కూడా ఒక మంత్రశాస్త్రంలో ఒక సిద్ధాంతం ఏమిటి అని అంటే, ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం భవతి. ఒక దేవత అనుగ్రహం వచ్చిన తర్వాత మనం ఏ మంత్రమైనా స్వతంత్రించి చేయొచ్చు. ఇప్పుడు మీరు రామకృష్ణ పరమహంస జీవితం చూడండి, కాళీ మంత్ర సిద్ధుడైన తర్వాత ఇతర దేవతలను చూద్దాము అని అనిపించింది. మాల పట్టుకొని ఒక్క మాల 108 సార్లు తిప్పేసరికి దేవత ఎదురుగా కూర్చుండేది. అంటే ఒక అనుగ్రహం వస్తే ఆ తర్వాత ఏ మంత్రమైనా చేయొచ్చు, ఏ మంత్రమైనా ఇతరులకు ఉపదేశించవచ్చు. అంటే అనుగ్రహం రావాలంటే సామాన్యులు ఏం చేయాలి? ఆ సామాన్యుడు తపస్సు చేయాలి. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చదుస్తరం తత్సర్వం తపసా సాధ్యం. ఏదైనా సరే తపస్సు చేయాలి, వేరే మార్గమేం లేదు. అంటే మంత్రాన్ని మననం చేయటం స్వామి? మంత్రం కొన్ని వేల లక్షల కోట్ల సార్లు చేయటం మాత్రమే కాక స్థలము సమయము ఈ రెండు అత్యంత ప్రధానములు. మీరు పురాణ వాంగ్మయం చదివిన వారు, కావ్యాలు చదివిన వారు ఎవరైనా చూడండి, అతడు ఇంట్లో కూర్చొని తపస్సు చేసి సిద్ధుడయ్యను అని ఎవరి గురించి అయినా ఉందే? లేదు. కాశీ వెళ్ళాను, శ్రీశైలం వెళ్ళాను, బృందానం వెళ్ళాను, హిమాలయాలకు వెళ్ళాను, అక్కడ తపస్సు చేశాను, సిద్ధుడయ్యాడు అని ఉన్నది. కనుక క్షేత్రం అత్యంత ప్రధానమైనటువంటిది. తపస్సిద్ధి కావాలి, దేవతానుగ్రహం వేగంగా రావాలి అని అంటే ఆ దేవత ఉన్న చోటికి మనం వెళ్ళాలి. క్షేత్రం సమయం కూడా అట్లాంటిదే. మహర్షులు ధ్యానం చేసే సమయంలో మనం కూడా కూర్చుంటే ఆ వైబ్రేషన్స్, ఆ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. తెల్లారుజామున జపం చేయమంటారు. ఎందుకు చేయమంటారు? తెల్లారుజామునే లేచి మహర్షులందరూ కూడా ధ్యానం చేస్తుంటారు. ఆ సమయంలో కూర్చుంటే వాళ్ళ భావ తరంగాలు మన మీద ప్రసరిస్తూ ఉంటాయి, మనలోకి వస్తుంటాయి. అటనే తీవ్ర సాధకులు అర్ధరాత్రి చేస్తుంటారు. అర్ధరాత్రి నిశా సమయాలలో యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. సమస్త భూతములు నిద్రపోయేటప్పుడు మహర్షి మేలుకొని ఉంటాడు. కనుక ఆ సమయం అర్ధనిశా సమయాలు, తెల్లారుజామ
పవిత్రమైనటువంటి ఋషులు ధ్యానం చేసే సమయాలు. ఈ సమయాలలో చేస్తే మనకు తొందరగా అంటే ఋషులు చేసే సమయాలకి మామూలు మానవులు చేసే సమయాలకి కానీ వ్యత్యాసం ఉండాలా? ఉంటుంది స్వామి. వ్యత్యాసం అంటే మనకు కుదరకపోతే ఇతర సమయాలు. తెల్లారుజామున అనేది ఋషులందరూ చేస్తారు. సంధ్యావందనము, తెల్లారుజామున చేయటము, బ్రాహ్మ ముహూర్తము, తర్వాత సూర్య ఉదయ సమయము అందరూ అంగీకరించింది. అట్టనే సంధ్యా సమయం, సాయం సంధ్య ఉండే సమయం, నిశా సమయం. నిశా సమయం ఏమిటి అంటే మంత్రశాస్త్రంలో ఒక సిద్ధాంతం ఉంది. ఇప్పుడు మనం కూర్చొని ధ్యానం చేస్తున్నాము, శివుణ్ణి చేస్తున్నాము. ఏదో కైలాసంలో ఉన్నాడో, ఏదో విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడో అనుకుంటాం. జపం చేస్తే ఏమవుతుంది? మనలో ఉండేటువంటి మనం ఉచ్చరించిన శబ్ద తరంగములు తేజస్ తరంగములుగా మారి అంతరిక్షంలో ఆ దేవత యొక్క కేంద్రం దగ్గరికి వెళుతూ ఉంటాయి. వెళుతూ ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భావ తరంగముల చేత ఘర్షితమై ఇది పైకి పోలేక ఇక్కడే ఉంటుంది. అందరూ నిద్రపోయే సమయం అయితే అప్పుడు అన్ని భావతరంగాలు ఉండవు కాబట్టి తొందరగా వెళ్తుంది. లేదు ఏకాంతంగా ఉండాలనంటే అడవికి వెళ్ళు, కొండ మీదకి వెళ్ళు, నదీ తీరానికి వెళ్ళు, సముద్ర తీరానికి వెళ్ళు, అక్కడి నుంచి భావతరంగాలు తొందరగా వెళ్తాయి. దివ్యక్షేత్రంలో కూర్చో, లక్షల మంది మనుషులున్నా కూడా ఆ దివ్యశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. అంటే సంసారకమైన జీవితాన్ని గడుపుతూ ఈ మంత్ర సాధనని మీరు చెప్పిన క్షేత్రము సమయం చాలా ముఖ్యమన్నారు. సమయం అంటే మనం ప్రణాళిక చేసుకోవచ్చు. సంసారికమైన జీవితాలను గడిపే వాళ్ళు దీన్ని ఎలా, క్షేత్రాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి స్వామి మంత్రానికి? అది వాడి వ్యక్తిగత జీవితం అది. ఎందుకంటే ఇప్పుడు సామాన్యుడైన వ్యక్తి అని మీరు ఒక మాట అన్నారు అని అంటే మామూలు జీవితం గడుపుకుంటూ ఉంటాడు. ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఉండాలి, సంసార బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ ఉంటూ క్షేత్రానికి వెళ్ళి సంవత్సరాల తరబడి ఉంటానంటే కుదరదుగా, అందువల్ల సాధించలేడు. ఉంటే ఉన్నంతలో ఏం చేయాలంటే అవకాశం ఉన్నంతలో, అవకాశం ఉన్నప్పుడల్లా వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉండి కాస్త శక్తిని నింపుకొని రావడం. అంటే ఈ క్షేత్రాలు ఏ క్షేత్రాలు ఉత్తమం స్వామి మంత్రోపాసనకి? అది భారతదేశంలో మహాక్షేత్రాలు ఎన్నో చెప్పబడ్డాయి. మామూలు ఇల్లు కంటే మీ ఊళ్ళో ఉన్న దేవాలయం, మీ ఊళ్ళో ఉన్న దేవాలయం కంటే ఓ దివ్యక్షేత్రం. ఇప్పుడు అనుకున్నట్టుగా హిమాలయాలు, కాశీ, బృందావనం, శ్రీశైలం, రామేశ్వరం ఇలాంటివి ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నాయి. స్వామి ఈ మంత్రాలకు చింతకాలు రాలుతాయా అనే ఒక ఎప్పటి నుంచో అంటుంటారు కదా స్వామి, దానికి ఎలా మీరు ఇచ్చే సమాధానం ఏంటి స్వామి? దానికి సమాధానం అంటూ ఎప్పుడు చిరకాలంగా ఉన్న కొత్త సమాధానాలేనే ఉండవు. ఇప్పుడు వీటి ఈ శాస్త్రం ఎట్లాంటిదని అంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి, సమాధానాలు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఏమిటి అని అంటే ఆ వ్యక్తి సాధించిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువగా. ఇప్పుడు చింతకాయలు ఉన్నారు, చింతకాయలు కాకపోతే వస్తువులు సృష్టించేవాళ్ళు వాళ్ళు అక్కడక్కడ ఉంటూనే ఉన్నారు కదా. ఇప్పుడు అది చింతకాయ కావచ్చు, ఉంగరం కావచ్చు, లేకపోతే బొంగరం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అక్కడక్కడ ఇట్లాంటి వస్తు సృష్టి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. బాగా ప్రసిద్ధులు, పెద్దవాళ్ళు, మహామహుల పేర్లు కూడా మనం వింటూనే ఉన్నాం. అందువల్ల అది ఉన్నది, ఆ విద్యలు ఉన్నాయి. ఏదో కొంతమంది సాధించిన వాళ్ళు ఉంటారు. మామూలు వాళ్ళకి ఏమిటి అని అంటే ఉన్నది అనుకున్నది సుఖంగా జరగాలి, కష్టాలు పోవాలి, బాధలు పోవాలి, వీలయ్యేట్టయితే కాస్త దివ్యానుగ్రహం కలగాలి, కొంచెం డివైన్ ఎక్స్పీరియన్స్ వస్తే సంతృప్తి. స్వామి మీరు ప్రయోజన హోమాలన్నీ చేయిస్తున్నారు, అలాగే మీరు మంత్రాలు ఈ మంత్రం దీనికి ఇది ఒక పుస్తకం కూడా మీరు తీసుకొచ్చారు కదా స్వామి, అది అలా తేవచ్చా స్వామి బయటికి? ఆ పుస్తకం అందుబాటులో ఉంచచ్చా స్వామి? అంటే ఇప్పుడు ఇంతకుముందే ఒక మాట చెప్పుకున్నాం స్వామి, పుస్తకాలలో మంత్రాలు ఉంటాయి. అవి మంత్రాలా అని అంటే శాస్త్ర ప్రకారం మంత్రాలు. కానీ అది నిజమైన మంత్రం ఎప్పుడైతుంది? గురువు చేత ఉపదేశం పొందినప్పుడే మంత్రం అవుతుంది. అంతదాకా అవి మంత్రములే పేరుకు మంత్రములు. పనిచేయటం మొదలు పెట్టడం మాత్రం గురువు చెబితే పనిచేయటం మొదలు పెడుతుంది. సో ఇప్పుడు దేవాలయాలు పెరుగుతున్నాయి, భక్తుల సంఖ్య పెరిగిపోతుంది, ఇది ఒక పెద్ద వ్యవస్థలు పెరుగుతున్నాయి. కానీ ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో శాంతి తగ్గిపోతుంది. తర్వాత ఈ క్రైమ్ పెరుగుతోంది, మనుషుల యొక్క దూరాలు పెరుగుతున్నాయి, వైషమ్యాలు పెరుగుతున్నాయి. కొంతమంది మాత్రమే ధనవంతులు అవుతున్నారు, ఎక్కువ మంది పేదలుగా ఉంటున్నారు. దానికి చాలా గ్యాప్ పెరుగుతోంది. అశాంతి, అక్రమాలు, అన్యాయాలు, పాలనలు, రాజకీయాలు అన్ని రంగాల్లో కూడా. దీనికి ఎందుకు మరి బ్యాలెన్స్ అవ్వట్లేదు స్వామి? ఈ భక్తికి ఇప్పుడు కనిపిస్తున్న వాతావరణానికి భక్తి పెరుగుతున్నా కానీ ఇటువంటి వాతావరణం ఎందుకు కలుగుతుంది? దాన్ని ఎలా చూడాలి స్వామి మనం? అంటే వీటిల్లో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉన్నది. కర్మ సిద్ధాంతం ఏమిటంటే చాలామంది అడుగుతుంటారు, ఏమండి
కొంతమందిని అవతార పురుషులు అంటున్నారు, సిద్ధులు అంటున్నారు, మహనీయులు అంటున్నారు. మరి వాళ్ళ దుర్మార్గులందరినీ వాళ్ళు శిక్షించవచ్చు కదా, లేకపోతే ప్రపంచం మొత్తాన్ని మార్చవచ్చు కదా అని అంటే, మార్చేటంత శక్తి కలిగినటువంటి వాడు ఉంటే వాడు సాక్షాత్ భగవతుల్యుడు. భగవంతుడు సంకల్పం ఏదో వాడి సంకల్పం అదే అవుతుంది, కానీ తాను ఇది చేయాలి అది చేయాలని అని అనుకోడు. అంటే యుగధర్మం ఉన్నది, మంచి ఉన్నది, చెడు ఉన్నది, అనంతమైన కాలం ఉన్నది. మన దేశం ఎన్నో వందల సంవత్సరాలు పరాధీనమై ఇతర మతస్థుల చేత పరిపాలించబడింది, ఇబ్బందులు పడ్డారు. ఈనాడు హిరణ్యకశిపుడు లేడా, రావణాసురుడు లేడా? వాళ్ళని ఎందుకు ఆపలేదు? ఆపవలసిన సమయం వచ్చినప్పుడు ఆపుతారు. అందువల్ల కర్మలో ఏమిటి అని అంటే, మనం చేయవలసింది ఏమిటి, ఎంతవరకు అంటే ప్రతివాడి కర్తవ్యం కూడా నిజమే. దేశంలో ఇట్లా ఉంది, జాతి ఇట్లా ఉన్నది, కష్టాలు ఇట్లా ఉన్నాయి, బాధలు, ధర్మాలు అధర్మాలు అన్నీ ఉన్నాయి. మనం ఏం చేయాలి ఈ సమయంలో? ఎట్లాగో మొత్తం పతనమవుతున్నది కాబట్టి మనం కూడా కొన్ని పాడు పనులు చేసి డబ్బులు సంపాదించి అన్ని పతనం కావడానికి మనం కూడా మార్గం ఎందుకు దోహదం చేయకూడదని కొందరు చమత్కారంగా అంటుంటారు. ప్రతి వ్యక్తి ఏమిటంటే తాను చేయగలిగింది చెయ్యాలి. ఒక 10 మంది వచ్చారు, హింస జరుగుతున్నది, నువ్వు ఒక్కడివి ఏం చేయలేవు, కానీ ప్రయత్నించు, లేకపోతే మానుకో. ఇప్పుడు కాశీలో వెళ్ళి ఆ గంగలో మునిగితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని అంటున్నారు కదా. దాంతో పాపాలు చేస్తూ గంగలో మునిగితే పోతే మరి పాపం పెరుగుతూనే ఉంది కదా స్వామి. ఈ ప్రశ్న ఏమిటంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి భగవన్నామం ఒక్కసారి స్మరిస్తే పాపాలు పోతాయి అంటున్నారు కదా. హరియను 2 అక్షరములు హరించును పాతకంబులంబు జనాభా అన్నారు. నేను హరి అన్నాను, కానీ ఆ పాపాలని పోయినట్టేనా? అట్లనే గంగా స్నానం చేస్తే పాపములన్నీ పోతాయి, విశ్వేశ్వరుని చూస్తే పాపములన్నీ పోతాయి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే పాపములన్నీ పోతాయి. గ్రంథాలలో రాసి ఉన్నది నిజమే. అసత్యమా? అసత్యం కాదు, అసత్యం కాదు. అయితే ఏమిటి మరి సత్యం ఏమిటి అని అంటే, వీటిని మానవులకు భక్తిని శ్రద్ధను కలిగించటం కోసం చెప్పిన అర్ధపాదములు. తపస్సు చేస్తే కానీ కష్టపడితే కానీ పాపములు పూర్తిగా పోవు, కొంత పోతాయి. ఎంత పోతాయి అని అంటే, యుగాన్ని బట్టి యుగధర్మాన్ని బట్టి మంత్రముల యొక్క శక్తి కూడా తగ్గిపోయింది అని గ్రంథాలలో ఉన్నది. అందువల్ల ఉంది, కానీ శక్తి తగ్గుతున్నది. అందువల్ల శాస్త్రంలో ఇట్లా వ్రాయబడింది కదా, ఈ మంత్రం చదవంగానే ఈ ఫలితం వచ్చును కదా అని అంటే రాదు. ఇప్పుడు ఆ మంత్రం కొన్ని లక్షల కోట్ల సార్లు చేస్తే వస్తుంది, దివ్యక్షేత్రంలో చేస్తే వస్తుంది. అందువల్ల గంగలో స్నానం చేయంగానే పోతుందా అంటే పోతుంది, కానీ చెయ్యాలా? అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఇంకా మన లెక్క ప్రకారం చూస్తే యుగధర్మం అంటున్నారు కదా స్వామి, ఇంకా ప్రారంభంలోనే ఉన్నాము. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు మరి మీరు చెప్పినట్టుగా ఆ శక్తి మరి ఎలా పనిచేస్తుంది, అది తగ్గిపోతుంది ఆ శక్తి? పురాణాలలో చెప్పారుగా, ఇప్పుడు పాపం పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందని చెప్పారు, గ్రంథాలలో ఉన్నది. అయితే అట్లనే మనం ఇప్పుడు నేను చెప్పేదల్లా ఒకటే ఏమిటి అని అంటే, మన పరిమితిలో మనకు ఉన్నంతలో కూడా ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి, ధర్మాన్ని ప్రచారం చేయటానికి ప్రయత్నించండి, ఇతరులను ప్రభావితం చేసి మంచివాళ్ళుగా మార్చడానికి ప్రయత్నించండి. మన శక్తి ఉన్నంతలో. శక్తి ఉండి అవతల వాడు అధర్మం చేస్తున్న ఊరికుంటే అది నీకు పాపం. మనకు భారతంలో చెప్పారు, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటకు. నీకు శక్తి ఉంటే చేసి తీరాలే, శక్తి లేదు ఏం చేస్తావు? భగవంతుని స్మరిస్తూ కళ్ళు మూసుకోవటం. అంటే ధర్మ ప్రచారం మీరు అన్నారు కదా స్వామి, రాజులు కూడా ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. ఇప్పుడు ధర్మ ప్రచారంలో కేవలం పీఠాధిపతులైనా ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది స్వామి? ప్రజలు, పాలకులు, పీఠాధిపతులు. ఇప్పుడే ఒకే సిద్ధాంతం అనుకున్నాం మనం. ఎవరికి శక్తి ఉన్నదో వాడల్లా కూడా ధర్మరక్షణ కోసం ప్రయత్నించాలి. ఆ వ్యక్తి సన్యాసి కావచ్చు, పీఠాధిపతి కావచ్చు, గృహస్థు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ శక్తి ఎంత ఉన్నంతలో చెయ్యి. లేకపోతే ఎక్కువ కాలము ధర్మరక్షణ కోసం బాధ్యత స్వీకరించే సమయం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి పీఠాధిపతులు, సన్యాసులు, ఆశ్రమాధిపతులు లౌకికమైన వ్యవహారాలతో పెద్దగా సంబంధం పెట్టుకోకుండా ఉంటారు కనుక వాళ్ళు ఎక్కువ సమయాన్ని వినియోగించి ధర్మరక్షణ చెయ్యాలి. ఈ ధర్మ ప్రచారంలో ప్రభుత్వాల పాత్ర ఎలా ఉండాలని? ప్రభుత్వాల పాత్ర ఎప్పుడూ ఉండాలి, దాంట్లో సందేహం ఏమీ లేదు. ధర్మాన్ని రక్షించడమే ప్రభుత్వం యొక్క బాధ్యత.
అయితే ఏమిటంటే రాజకీయాలలో వచ్చినటువంటి కల్లోలాల వల్ల, కల్మషాల వల్ల, గందరగోళాల వల్ల చేయాలని కోరుకున్న వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు, చేయవలసినంత చేయలేకపోతున్నారు, జరగవలసినంత జరగటం లేదు. జరగాలని కోరుకుందాం. స్వామి, భారతదేశం ఇప్పుడు ఎలా ఉంది మీ దృష్టిలో? భవిష్యత్తు ఎలా ఉంటుంది స్వామి? గొప్ప దేశంగా మన చరిత్ర కలిగిన దేశం కదా. తప్పకుండానండి. భారతదేశం ఎప్పుడు కూడా ఇది ఋషుల భూమి, ఇది సిద్ధుల భూమి. ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే, మనం ప్రజలందరం ఉన్నాము, కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అని చూడటానికి బాధ్యత కలిగిన వ్యక్తులు అధికారంలో ప్రభుత్వంలో ఉంటారు. ఏదో కలెక్టర్లు, ఎస్పీలు, మినిస్టర్లు ఎవరు ఉంటారు. వాళ్ళు చూస్తూ వాళ్ళకు చేతైనది చేయడానికి ప్రయత్నిస్తారు. ఎంతవరకు చేయగలరో కొంతవరకే చేయగలరు. అట్లనే భారతదేశానికి మిగతా దేశాలకు తేడా ఏమిటి అంటే, ఇక్కడ సిద్ధులు ఉన్నారు, మిగతా దేశాలలో కంటే ఋషులు ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని సిద్ధాశ్రమ కేంద్రాలు ఉన్నాయి. కొన్ని వేల లక్షల సంవత్సరాల వయస్సు కలిగినటువంటి భౌతిక శరీరాలతో ఉన్న యోగులు ఇప్పటికి కూడా ఉన్నారు. నా మిత్రులు కొందరు ఉన్నారు, నేను ఎరిగిన వాళ్ళు, నాకు సన్నిహితులైన వాళ్ళు ఉన్నారు, కొన్ని వందల ఏళ్ళు జీవించి ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ శక్తులు కూడా పరిమితమే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి 10 మందిని ప్రభావితం చేస్తాడు, 100 మందిని చేస్తాడు, 1000 మందిని చేస్తాడు. కొన్ని కోట్ల మందిని చేసి సమాజం మొత్తాన్ని ఒక్కసారి మార్చడం అనేటువంటిది జరిగే పని కాదు. అలానే ఎక్కడైనా అంతే. అంటే ఈ భారతదేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది? భారతదేశ భవిష్యత్తు ఎప్పటికప్పుడు భవిష్యత్తు బాగుండేట్టు చేయటానికి తపస్సులు నిరంతర కృషి చేస్తూనే ఉన్నారు. తపస్సులు జరుగుతున్నాయి, సాధనలు జరుగుతున్నాయి, దేవాలయాలు పెరుగుతున్నాయి, మీరు అన్నట్టుగా భక్తులు పెరుగుతున్నారు. మొదట పాపం పెరుగుతున్నా పుణ్యము పెరుగుతున్నది, భక్తి పెరుగుతున్నది. ఇది ఫలించాలని మనం కోరుకుందాము. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకోవటం వరకే మన పని. ఈశ్వరేచ్ఛ. అందువల్ల దర్శనంలో ఏం కనిపిస్తుంది స్వామి? దర్శనాలు ఎప్పుడు కూడా రాజకీయాలలో ఏ పార్టీ వస్తారు, వాళ్ళు గెలుస్తారా, వీళ్ళు గెలుస్తారా అనే దానికి మన దర్శనాలను ఉపయోగించకూడదు, ఉపయోగించినా చెప్పకూడదు. ఎందుకంటే రాజకీయ రంగం మా రంగం కాదు. దానికి సంబంధించినవి చెప్పటం మొదలుపెట్టేటైతే అది చాలా విపరిణామాలకు దారితీస్తాయి. ఎందుకంటే మంచి రావాలి అని కోరుకుందాం. మేము కోరుకునేది ఏమిటి అని అంటే, సనాతన సంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తులుగా హిందూ ధర్మాన్ని, ఆర్ష ధర్మాన్ని, వేద ధర్మాన్ని రక్షించే వ్యక్తులు, దేవాలయాలను కాపాడే వ్యక్తులు, ధర్మ కేంద్రములను అభివృద్ధి చేసే వ్యక్తులు అధికారంలో ఉండాలి. ఎవరన్నది ఈశ్వరేచ్ఛ. భవిష్యత్తులో ఇంకా ప్రజల్లో భక్తి పెరుగుతుందనే విశ్వాసం మీకు? తప్పకుండా ఉంది. విశ్వాసం కలిగిన వాళ్ళం మనం, విశ్వాసం కలిగిన జాతి మనది, విశ్వాసం కలిగినటువంటి సంప్రదాయం మనది. అంటే ఆర్థిక మాంద్యం వస్తుంది అంటున్న ఒక ప్రపంచంలో భయం వస్తుంది, దేశాలు భయపడుతున్నాయి. అలాగే ఉద్యోగాల కల్పనలోనూ యువత జరుగుతున్నాయి. వీటిని చూడగలిగినటువంటి వాళ్ళు మహనీయులు చూస్తూనే ఉన్నారు. ఎంతవరకు రక్షించడానికి అవకాశం ఉన్నదో అంతవరకు తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, సిద్ధులు చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని జరగక తప్పదు. ఎందుకంటే సృష్టిలో ఉండేటువంటి పరిణామాలవన్నీ కూడా, ఇప్పుడు కొందరు చక్రవర్తులు వచ్చినప్పుడు కొన్ని లక్షల మందిని సంహరించారు. రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, కొన్ని లక్షల మంది మరణించారు. ఎవరు ఆపరా అంటే ఆపడానికి ప్రయత్నించడం మన కర్తవ్యం. తపస్సు దానికోసం వినియోగించడం కర్తవ్యం. ధర్మాన్ని, జాతిని రక్షించడానికి మన శక్తిని ధారపోయాలి, అది మాత్రం మన కర్తవ్యం. అంటే పీఠాధిపతుల యొక్క గౌరవాన్ని, పీఠాల యొక్క గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన వ్యవస్థల్లో ఉంది కదా స్వామి. కొన్ని పీఠాలు చాలా గౌరవప్రదంగా రాణిస్తున్నాయి, కొన్ని పీఠాలు ఆ వ్యవస్థలపైన విశ్వాసాన్ని పోగొడుతున్నాయి. తర్వాత అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని ఎలా మనం ఎవరు దీన్ని కాపాడాలి? ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగానే ఒక బాధ్యత, ఒక పని అని అంటే అది ఏదో ఒక్కడి వల్ల, ఒక ఆశ్రమం వల్ల, ఒక పీఠం వల్ల జరిగేది కాదు. అది వ్యవస్థలో ఉండేటువంటి పరిణామ క్రమంలో ధర్మబద్ధులైన వ్యక్తులు, శక్తి కలిగిన ప్రతి వ్యక్తి కూడా ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నించాలి. పతనోత్థానములు అనేక సందర్భాల్లో జాతుల్లోనూ జరుగుతుంటే, మీరన్నట్టు వ్యవస్థల్లో, పీఠాలలో, ఆశ్రమాల్లో జరుగుతూ ఉండవచ్చు. దానికి కాదనటం ఏం లేదు. ఎందుకంటే వ్యక్తులకు ఉండేటువంటి బలములు, బలహీనతలు ఎన్నో ఉంటాయి మానవ సమాజంలో. కానీ ధర్మరక్షణ శక్తి కలిగిన వాళ్ళు తప్పకుండా దాన్ని ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో కుర్తాళ పీఠం వచ్చేసరికి చాలా శక్తివంతమైన పీఠం. తమిళనాడు ప్రాంతంలో, కేరళ బార్డర్లో తెలుగు మౌనస్వామి స్థాపించిన పీఠం. ఆ పీఠం పరంపర చాలా అద్భుతంగా ఇప్పటిదాకా సాగింది. ఒక సమయంలో పివి నరసింహరావు గారు కూడా
కుర్తాల పీఠాధిపతి అవ్వాల్సిందని అంటుంటారు స్వామి, అది నిజమేనా స్వామి? అది నిజమేనండి, నిజమే. మా పూర్వులు చెప్పారు, పెద్దలు చెప్పారు, త్రివిక్రమ రామానంద భారతీ స్వామి వారు చెప్పారు. వారు దాదాపు సిద్ధమై కాషాయ వస్త్రాలు కూడా తెప్పించుకున్నారని, ఈలోపు వచ్చినటువంటి రాజకీయ పరిణామంలో ఆయన ప్రధానమంత్రి అయినారని, దానివల్ల ఎక్కువ దేశానికి సేవ చేయటం కోసం ఆయన వెళ్ళారని పెద్దలు చెప్పారు. స్వామి, ఈ కుర్తాళ్ల పీఠం అనేది కేవలం ఈ నియోగులనే పీఠాధిపతిగా ఉండాలనేది అది అంటుంటారు కదా స్వామి, అది కరెక్టేనా స్వామి? అది ఎందుకు అలా అంటారు? మౌనస్వామి, ఇప్పుడు పీఠాధిపతులు ఒక్కొక్కరు కొన్ని కొన్ని నియమాలు ఏర్పరుస్తారు. ఆ నియమాలను పాటించడం ఆ పీఠం యొక్క విధి. అందులో మౌనస్వామి విధించినటువంటి నియమాలను పాటిస్తాము, పాటించడం జరుగుతుంది. స్వామి, కుర్తాల పీఠం యొక్క అనుబంధ సంస్థలు ఉన్నాయి, పీఠం తాలూకు దేవాలయాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ శక్తిపీఠం మీరు ఎందుకు స్థాపించారు? ఇది కుర్తాల పీఠంకి దీనికి ఏమైనా అనుబంధం ఉందా? దీన్ని ఎలా చూడాలి స్వామి? కుర్తాళపీఠ ప్రేరణ ఉన్నది. ఇది 2వ కుర్తాళంగా భక్తులందరూ భావిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఒక పీఠం పెట్టి మహిళాభ్యున్నతి కోసం కృషి చేయాలా అని చెప్పి, దానికోసం తన శక్తిని సమస్తాన్ని త్యాగం చేసేటువంటి వ్యక్తులు కావాలా అని దానికోసం ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆమెకు వివాహం కాకుండానే సన్యాస దీక్ష ఇచ్చి పీఠాధిపతిని చేసి ఈ వ్యవస్థను అప్పగించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఒక విశేషాన్ని సాధించడం కోసం మహిళల కోసం ఏర్పరచబడినటువంటి ఒక శక్తిపీఠం ఇది. ఈ తరహా శక్తిపీఠాలు ఇంకెక్కడైనా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా స్వామి? అది అవకాశాన్ని బట్టి చూడాలి పరిస్థితులు. ఎందుకంటే పీఠం వస్తుందా రాదా అనేది రావాలని కోరుకుందాం ఎప్పుడు కూడా. అంటే కుర్తాల పీఠం ఇంకేమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి స్వామి? ఇంకా పీఠానికి ఉన్న ప్రధాన ప్రణాళిక ఒకటి ఉన్నది. అదేమిటంటే పీఠములు వేద పాఠశాలలు పెడుతుంటాయి, జ్ఞానబోధ చేస్తూ ఉంటాయి, ధర్మాన్ని రక్షించడానికి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇతరులు ఎక్కువగా చేయనిది ఏమిటి అంటే మంత్రశక్తి చేత ప్రజలకు ఉపకారం చేయటము. అందరూ యజ్ఞాలు చేస్తారు, కానీ ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు డాక్టర్ మందులు ఇస్తాడు. మనం వచ్చి ఎవరైనా కష్టంతో వచ్చిన వాడికి, నాయన సమస్తము బ్రహ్మ పదార్థమే, అన్నీ ఒకటే, నువ్వు బాధను సుఖాన్ని ఒకటిగా భావించు అని చెప్పి పంపిస్తే అట్లా ఆ బాధ తీర్చాలి. వాడికి వచ్చిన కష్టాన్ని పోగొట్టాలంటే మంత్రశక్తి కావాలి. మంత్రశక్తి కావాలంటే తపస్సు చేయాలి. ఆ తపస్సు చేయటానికి కేంద్రం కుర్తాళం. అక్కడ వచ్చి కూర్చొని కొన్ని వేల లక్షల కోట్ల మంత్రజపం చేసి తపస్సు చేసి మా చేత శిక్షణ పొంది ఇతరులకు ఉపకారం చేసేటువంటి వ్యక్తులను తయారు చేసి ఈ మార్గంలో కొన్ని వేల లక్షల మందికి ఉపకారం చేస్తున్న పీఠం కుర్తాళ పీఠం. ఇప్పుడు 1916లో మౌనస్వామి ఈ పీఠాన్ని స్థాపించారు. తర్వాత విమలానంద భారతి స్వామి, తర్వాత త్రివిక్రమ రామానంద భారతి, తర్వాత శివచేదానంద భారతి, తర్వాత మీరు వచ్చారు. అయితే శివచేదానంద భారతి అంటే పూర్వులందరూ కూడా న్యాయశాస్త్రం చదివిన వాళ్ళు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. ముఖ్యంగా శివచేదానంద భారతి సమయంలో పీఠం తాలూకు ఆస్తులన్నింటినీ కూడా వీలైనంత వరకు పోగొట్టుకున్న ఆస్తులన్నింటినీ కూడా తిరిగి తీసుకొచ్చి పరిరక్షణ చేసి పీఠం యొక్క ఆర్థిక వనరుల్ని, ఆస్తులని ఆయన్ని పరిరక్షించడానికి ఆయన కృషి చేసి పీఠంకి అప్పచెప్పడం జరిగింది అనేది నేను విన్నాను స్వామి. చాలా సత్యం, సుసత్యం. ఇప్పుడున్న రకరకాల మీ పీఠ స్వయంగా ఆస్తులతో పాటు తర్వాత ఈ పీఠం యొక్క కుర్తాల పీఠం ప్రయాణంలో మిగిలిన పీఠాలు కూడా కొన్ని పీఠంకి అనేక ప్రాంతాల పీఠాలు కూడా కుర్తాల పీఠంకి వాళ్ళు ఇవ్వటం, మీ పరిపాలనలోకి రావటం అనేది ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఆనవాయితీ కదా. పీఠం చుట్టూ, అలాగే పీఠ తాలూకు ఆస్తుల చుట్టూ, పీఠంలో ప్రస్తుతం ఉన్న వ్యక్తుల చుట్టూ, అలాగే మీ చుట్టూ కొన్ని ప్రచారాలు కొన్ని జరుగుతోంది. సో దీన్ని నివృత్తి చేసుకునే క్రమంలో ఇప్పుడు చాలా రీసెంట్గా ఒంగోలులో ఒక ఒంగోలు షిరిడి సాయిబాబా టెంపుల్, అది కుర్తాల పీఠం యొక్క పీఠపాలిత దేవాలయం. అది వాళ్ళ తాలూకు ఒక స్వామీజీ పేరున ఒక అతను, తర్వాత ఆ పీఠాది కమిటీ మెంబర్స్ అంటూ వాళ్ళు కొంతమంది కలిపి కుర్తాల పీఠంకి ఈ దేవాలయానికి ఈ రోజు నుంచి ఎటువంటి సంబంధం లేదు, ఇది మాదే అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తర్వాత అక్కడున్న పీఠం తాలూకు ఏది ఉన్నవన్నీ కూడా తీసేసి చేశారు కదా స్వామి. సో ఇటువంటి పరిస్థితి ఈ పీఠంకి ఎందుకు వచ్చింది స్వామి? ఈ పరిణామాలు మీరు ఎలా చూస్తున్నారు? పరిస్థితులు ఎప్పుడూ కూడా స్వార్థపరులైనటువంటి వ్యక్తుల వల్ల, అధికారము ధనము కోరుకుండేటువంటి అన్యాయంగా కోరుకుండే వ్యక్తుల వల్ల ఇలాంటివి తటస్థిస్తూ ఉంటాయి. చిరకాలంగా జరుగుతున్న కొన్ని లోపాలు ఎత్తి చూపించి ఇవి సర్దుబాటు చేసుకోకపోతే ఇబ్బందులు వస్తుంది అని హెచ్చరించినప్పుడు వాళ్ళకి కష్టం కలిగింది. కష్టం కలిగి ఈ పని చేశారు వాళ్ళు.
ఆ పని చెల్లదు. ఎందుకంటే పీఠం యొక్క ఆస్తులను అన్యాక్రాంతం చేయటానికి ఎవరికీ హక్కు లేదు. ఎప్పుడో 1997లో పూర్వస్వామి వారికి పీఠం మొత్తం ఆస్తులతో సహా సాయిబాబా మందిరాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది. దాన్ని మార్చే హక్కు కానీ ఆఖరికి నాకు కూడా లేదు. మార్చే హక్కు లేదు, ఎవరికి ఇచ్చే హక్కు లేదు. కనుక అవన్నీ కూడా స్వార్థపరుల యొక్క ప్రయత్నాలు, తాము సొంతంగా తమ స్వలాభం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మాత్రమే. వాటిని చట్టం అంగీకరించదు, దాని కాన్స్టిట్యూషన్ అంగీకరించదు. అంటే ఇన్నేళ్ల నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు ఈ ఈ పరిస్థితులు వచ్చారు? ఎప్పుడు వస్తుంది అంటే ఇలాంటి పరిస్థితులు తప్పులు ఎక్కువ జరిగినప్పుడు వస్తుంది. తప్పులు చాలా జరిగినాయి. పీఠం యొక్క మందిరం యొక్క ఆస్తులు కొన్ని సక్రమంగా నడవకపోవటం, కొన్ని లక్షల నష్టం రావటం. ఈ నష్టానికి కారణం ఏమిటి అని అడిగితే వాళ్ళకు బాధ కలగటం, ఈ కారణాల వల్ల వచ్చినాయి. అంటే ఇప్పుడు సాయిబాబా దేవాలయంలో కూడా డబ్బులు పీఠం తాలూకు సంపద నష్టం జరిగిందంటారా స్వామి? అంతే కదా మరి. పీఠం సంపదను నష్టం కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, ధర్మ ప్రకారం అది పీఠమునకు సంబంధించినటువంటిది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి ఎవరికీ హక్కు లేదు. సచ్చిదానంద భారతి సమయంలోనే ఆ పీఠం కూడా అవునండి మీకు కుర్తాల పీఠంకి అది అటాచ్ అయిన సందర్భంలో ఆయన చాలా పకడ్బందీగా వీలునామాలు కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ కూడా పకడ్బందీగా ఆయన తయారు చేసి నిర్మాణం చేసి ఉన్నారు కదా. చేశారు, భార్య చేసి ఉంచారు కాబట్టి ఏ ధైర్యంతో వీళ్ళు ఇప్పుడు ఇలా వచ్చారు స్వామి? ఏ ధైర్యం అనే ప్రశ్నకు సమాధానాలు ఉండదు, ధైర్యాలు ఉంటాయి. ఎందువల్ల ఒక ధనం మీద అనేక ఆస్తుల మీద ఆశలు ఉన్నటువంటి వాళ్ళు ధైర్యాలు చేస్తుంటారు, సాహసాలు చేస్తుంటారు. దానికి చట్టము ధర్మము కంటే లౌకికంగా ఉన్నటువంటి బలాబలాలు ఉంటుంటాయి. తర్వాత కొన్నాళ్ళ నుంచి ఉన్న ప్రచారంలో భాగంగా ఈ పీఠ ప్రయాణంలో ముఖ్యంగా 2002లో మీరు పీఠాధిపతి అయ్యారు. ఇప్పుడు దాదాపు 21 సంవత్సరాలు అవుతోంది, నడుస్తుంది. మీకు గతంలో ఆత్మీయులుగా ఉండే చాలామంది కూడా తర్వాత కాలంలో దూరమయ్యారని కూడా నేను వింటున్నాను కూడా. అది ఎందుకు వచ్చింది స్వామి? అది అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? దాన్ని ఎలా చూస్తున్నారు స్వామి? పీఠంలో ఒక ప్రధాన సిద్ధాంతం ఏమిటి అని అంటే, పీఠము దాని రక్షణ, దాని అభివృద్ధి ప్రధానం, వ్యక్తులు ప్రధానం కాదు. దూరం కావటం, దగ్గర కావటం అనేటువంటిది పూర్వస్వాముల కాలంలో కూడా చాలా జరిగినాయి. మా పూర్వస్వామి వారు సచ్చిదానంద భారతీ స్వామి వారు పీఠాధిపత్యం స్వీకరించిన తర్వాత అంతకుముందు ఉన్నవాళ్ళు కొంతమందిని తప్పించవలసి వచ్చింది, కొత్త వాళ్ళని తీసుకోవాల్సి వచ్చింది. పీఠము యొక్క అభివృద్ధి ప్రధానం, వ్యక్తులు ప్రధానం కాదు. అందువల్ల ఎవరైనా వాళ్ళ సేవలు చేసినప్పుడు అంగీకరిస్తాము, తప్పులు చేస్తే పక్కకు పెట్టాల్సి వస్తుంది, తప్పదు. తర్వాత తాళపీఠం ఉండగా, వాళ్ళ దేవాలయాలు ఉండగా ప్రత్యేకంగా తిరుపతిలో శ్రీశక్తి పీఠం ఎందుకు స్థాపించారని కూడా ప్రచారంలో వస్తున్న అంశాలు అదొక అంశం స్వామి. అది ఎందుకు స్థాపించాల్సి వచ్చింది స్వామి? దానికి కుర్తాలపీఠకి ఏమైనా అనుబంధం ఉందా లేదా స్వామి? కుర్తాళపీఠానికి దానికి ఎటువంటి సంబంధము లేదు. అది ఓ ప్రత్యేకమైనటువంటి సంస్థ, స్త్రీల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని స్థాపించినటువంటి సంస్థ అది మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని, ఆమె నా దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి. ఆమె తన సొంత ఆస్తితోటి, ఇతరుల సహాయంతో ఆ పీఠాన్ని, పీఠాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. దేవతా ప్రతిష్టలు, పీఠాభివృద్ధి జరుగుతున్నాయి. భక్తులు సంతోషంగా ఇస్తున్న సహాయం. సిద్ధేశ్వరి పీఠం యొక్క ఆస్తి ₹1 కూడా దానికి ఖర్చు పెట్టలేదు. తర్వాత ఈ శక్తిపీఠం స్థాపించిన తర్వాత మీరు ఎక్కువగా తిరుపతి శక్తిపీఠంకే ఉంటున్నారు, కుర్తాలపీఠంకి వెళ్ళటం కూడా మానేశారు, ఆల్మోస్ట్ తగ్గించారు, మానేశారని కూడా వినపడుతున్నాయి కదా స్వామి. అది ఆ పరిణామాన్ని ఎలా చూడాలి స్వామి? దీంట్లో దేశకాల పరిస్థితులు ఒకటి మీకు తెలుసు. 3 సంవత్సరాలు ఈ కరోనా విజృంభణం వల్ల ఎక్కడికి ప్రయాణాలు జరగలేదు. అక్కడ కుర్తాళంలో కూడా ఉన్నా అక్కడ పరిస్థితి ఏమిటి అని అంటే, అక్కడ సరి అయినటువంటి వైద్య సదుపాయాలు మొదలైనవి లేవు. అందువల్ల అక్కడున్న అధికారులు ఏమిటి అంటే, అయ్యా జాగ్రత్తగా ఉండాలి, మీరు కుర్తాళం వస్తే ఇబ్బందులు వస్తాయి ఇక్కడ అని అన్నారు. అక్కడ నాకు కరోనా కూడా వస్తే వాళ్ళే నన్ను మెడ్రాస్ తీసుకెళ్ళారు. అలా అందువల్ల ఏమిటి అని అంటే, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 1, 2 నేను ఒక శక్తిపీఠంలోనే లేను, విశాఖపట్నంలో నెలల తరబడి ఉన్నాను, గుంటూరులో ఉన్నాను. ఇది ప్రచారం మాత్రమే. అయితే ఏమిటి ఇంట్లో ఒకటి ఉన్నది, ఎక్కడ దేవత శక్తివంతంగా ఉంటే అక్కడ ఉండాలని అనిపిస్తుంది.
కుర్తాళంలో ఎందుకు అనిపిస్తుంది? అక్కడ మౌనస్వామి ఉన్నాడు, సిద్ధేశ్వరి ఉన్నది. వారి అనుగ్రహం కోసం ఇక్కడ వీలైనంత కాలం ఉండాలి అనే తపన ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు ఉంటాను, వెళ్ళినప్పుడల్లా నెలల తరబడి ఉంటాను. అయితే ఈ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల, ఇతర పరిస్థితుల వల్ల తిరుపతిలో అమ్మవారు దివ్యశక్తితో విలసిల్లుతూ ఉన్నది. అపారమైన శక్తితో దిగి వచ్చింది. నిరంతర పూజల చేత, యజ్ఞముల చేత సంతృప్తి చెందుతున్నది. ఆమె అనుగ్రహం కనిపిస్తున్నది. అందుకనే ఎక్కువ ఉందామని అనిపిస్తుంది. అంటే గతంలో కుర్తాలపేటకి ధర్మాధికారిగా చేసిన వారు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా చేసిన వాళ్ళు కూడా మీకు ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న వాళ్ళు, పరమ భక్తులు కదా, వాళ్ళు అటువంటి నిజాయితీ పరులు కూడా, అటువంటి వాళ్ళు దూరం అవటం అనేది దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఇంతకుముందే ఒక సిద్ధాంతం చెప్పాను నేను. ఒకటి, పీఠానికి వ్యక్తులు ప్రధానం కాదు, పీఠానికి పీఠ అభివృద్ధి ప్రధానం. పీఠ అభివృద్ధికి ఎవరు సహాయం చేస్తే, ఏ భక్తులు ముందుకొస్తే వాళ్ళు దగ్గరైతూ ఉంటారు. కేవలం మేము చిరకాలంగా ఉన్నాం కదాను, మేము చాలా గొప్పవాళ్ళమను, మా పీఠానికి దగ్గరగా ఉండాలి, స్వామివారు ఎప్పుడు మేము చెప్పిన మాటే వినాలి అని అనుకోవటం అది న్యాయం కాదు, ఉచితము కాదు. అవసరాన్ని బట్టి ఉంటుంది, ఎవరి మర్యాద వాళ్ళకు ఉంటుంది. కానీ పీఠం అవసరాలను బట్టి మరి కొందరిని దగ్గరికి తీయవలసి రావచ్చు, కొందరిని దూరం పెట్టవలసి రావచ్చు. తర్వాత ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేనట్లుగా మీరు రమ్యానంద భారతి ఆవిడని సన్యాసాశ్రమం ఆవిడకి ఇవ్వటము, పీఠాన్ని స్థాపించటము, ప్రత్యేక దేవాలయాన్ని నిర్మించటము, దీని తర్వాత నుంచే స్వామివారు పూర్తిగా నిస్సహాయాలు అయిపోయారు. వాళ్ళు రమ్యానంద భారతి ఇదిలోకి ఆవిడ వెళ్ళిపోయారు అని కూడా చాలా పెద్ద ఎత్తున కొన్నేళ్ల నుంచి పాంప్లెట్ రూపంలో, రకరకాల రూపంలో దీంట్లో ఒక ప్రచారం జరుగుతుంది. విశేషం ఏమిటంటే, నా దగ్గర సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు అనేకులు పీఠాధిపతులైనారు. ఆమె ఒక్కతే కాదు. ఇప్పుడు ఒక ఆయన శృంగేరి విరూపాక్ష పీఠానికి పీఠాధిపతి అయినాడు, ఇంకొకరు గన్నవరం భువనేశ్వరి పీఠానికి పీఠాధిపతి అయినారు. ఈమె శక్తిపీఠం స్థాపించి మహిళల కోసం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతిలో ఒక ప్రత్యేకమైన పీఠాన్ని స్థాపించి ఆమెను అధీశ్వరిని చేయటం జరిగింది, ఆమె యోగ్యతను బట్టి. ఆమె ఒక్కరే పీఠాధిపతి కాలే, నా శిష్యులు చాలామంది పీఠాధిపతులు ఉన్నారు. అయినప్పటికీ ప్రధానమైన కుర్తాలపేట వ్యవహారాల్లో కానీ, రెగ్యులర్ యాక్టివిటీస్లో కానీ రమ్యానంద భారతి తర్వాత ఆయన అమెరికాకు సంబంధించిన శశిభూషణ్ వీళ్ళు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. మొత్తం అంతా వీళ్ళే చూస్తున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మిగతా వాళ్ళు దూరం అయిపోయారు, దూరం చేశారు. పీఠం మొత్తం వాళ్ళకి అబంధాస్తాలకు వెళ్ళిపోయింది. ఆర్థికంగా కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి, చాలా మోసం జరుగుతుంది, సొమ్ము అన్యాకాంతం అయిపోతుంది. పీఠం పరిస్థితి చాలా భవిష్యత్తు ఏంటన్న భయం వేస్తోందని చాలా పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్ళగా ప్రచారం జరుగుతుంది కదా. నిజమే, ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి కారణం ఏమిటి అంటే, అంతకుముందు ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ అధికారాలు తగ్గిపోవటం వల్ల. కార్యక్రమాలు చూడండి, ఈ గత కొన్ని సంవత్సరాలలో అంతకుముందు ఎన్నడూ లేనంత వైభవంగా కుర్తాళంలో కార్యక్రమాలు జరిగినాయి. వేలాది జనం, లక్షలాది జనం వచ్చారు. అంతకుముందు కంటే అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు నిర్వహిస్తున్న కాలంలో లేనంత అనూహ్యమైన వైభవంగా సంపద పెరిగింది, వైభవం పెరిగింది, కీర్తి పెరిగింది, యజ్ఞాలు పెరిగినాయి. వేల లక్షల మంది ప్రజలు వస్తున్నారు. అది చూసి అసూయతో, ఈర్ష్యతో భరించలేక తమ అధికారాలు పోయినవే అనే బాధతో చెప్పేటువంటి మాటలే తప్ప మరొకటి కాదు. నేను చెప్తున్న మూల సిద్ధాంతం ఒకటే, పీఠం అభివృద్ధి నాకు ప్రధానం, వ్యక్తులు కాదు. వస్తుంటారు, పోతుంటారు. బాగున్న వాళ్ళు, బాగా చేయగలిగిన వాళ్ళు చేయగలిగినంతకాలం ఉంటారు, లేని పక్షంలో వెళ్ళిపోతూ ఉంటారు. తప్పదది. ఇది ఒక మహాప్రవాహం లాంటిది. శ్రీశక్తి పీఠం స్థాపనలో, ఆ దేవాలయ నిర్మాణంలో కుర్తాలపేటం తాలూకు, సిద్ధేశ్వరపేటం తాలూకు ₹1 కూడా రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే సిద్ధేశ్వరి పీఠం గవర్నమెంట్ ఆడిట్ జరుగుతుంది. దాంట్లో ఉన్న ప్రతి రూపాయికి సమాధానం చెప్పాలా. చెప్పబడింది, అంగీకరించబడింది. ఇక దాంట్లో ఎటువంటి ఆలోచన కూడా లేదు. పీఠం ఆస్తులు అమ్ముతున్నారు, ఆ సొమ్ముని రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, దుర్వినియోగం అయిపోతుందని కూడా మనం వినపడుతున్న వాటిలో అమ్మారు, దుర్వినియోగం చేశారని కూడా ప్రచారాలు చాలా చేశారులేండి. అయితే ఏమిటంటే, అమ్మటానికి ప్రభుత్వం అనుమతి లేనిది ఒక్క అంగుళం కూడా అమ్మటానికి లేదు. ఇప్పటికి ప్రభుత్వం బాకేమీ ఇప్పుడు అనుమతి ఇవ్వలేదు. అందువల్ల అమ్మే ప్రశ్న లేదు, అమ్మలేదు. అమ్మనప్పుడు డబ్బు ఏముంది, ఇంకా దాన్ని దుర్వినియోగం చేయటం ఏమున్నది. ఏ ఆస్తి
పూర్వస్వామి కాలంలో ఎంత ఉన్నదో అంతా ఉన్నది, ఇంకా పెరిగింది కూడా, వైభవం పెరిగింది. అప్పటికంటే ఎక్కువ భవనాలు కట్టించాము, వృద్ధాశ్రమాలు కట్టించాము, యజ్ఞశాలలు కట్టించాము. అభివృద్ధి జరిగిందే కానీ లోటేం జరగలేదు. తర్వాత కాశీలో కొత్తలపేట తాలూకు స్థలం అక్కడ తీసుకున్నారు, అక్కడ కూడా నిర్మాణం మొదలుపెట్టారు. అది అమెరికా నిధులతో వచ్చినట్టు, లేకపోతే కొంతమంది ఇచ్చిన వాళ్ళకి లెక్కలు చెప్పలేదని, దాని డబ్బులు తినేశారని, అది వేరే సమాంతరంగా వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయిందని, పీఠం కాకుండా వేరే ఇంకో పేరు పెట్టి వేరే వాళ్ళు నడుపుతున్నారని, శశిభూషణ్ లాంటి వాళ్ళు నడుపుతున్నారని కూడా జరుగుతున్న దాంట్లో ఒకటి. ఇందులో వాస్తవం ఎంతవరకు? కాశీ నిర్మాణానికి మన సిద్ధేశ్వర పీఠంకి ఉన్న అనుబంధము, దీని యొక్క నివృత్తి చేయాలి స్వామి మీరు. సిద్ధేశ్వరి పీఠం ఒక వ్యవస్థ, అనేక వ్యవస్థలు ఉన్నాయి. మా పూర్వస్వాములే సౌకర్యం కోసం కొన్ని సంస్థలు స్థాపించారు. రాజరాజేశ్వరి అన్నదాన సమాజం అని మరనే ఇట్లాంటివి స్థాపించారు అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం. అందువల్ల ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ దృష్టితోటి ఈ సిద్ధేశ్వరి సేవా ట్రస్ట్ అనేటువంటిది స్థాపించాము. ఆ స్థాపించడంలో ప్రస్తుతం నేనే దాని పూర్తి చైర్మన్ను, నేనే చెక్ పవర్ అథారిటీ. తర్వాత మీరు చెప్పినట్టు ఇతరులు ఎవరో ఇచ్చారు విదేశాలలో అన్నారు, విదేశాల వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. అందువల్ల వాళ్ళు ఎక్కడ ఇచ్చారన్నది ప్రశ్న కాదు, వారు ఇచ్చిన డబ్బు కట్టాము, భవనం సిద్ధమైంది, వాళ్ళ గదులు వాళ్ళకి ఇస్తున్నాము, ఎవ్వరికీ ఇబ్బంది కలగలేదు. నిర్మాణం వచ్చే నెలలో మొత్తం పూర్తయింది. మా చాతుర్మాస్యం కూడా అక్కడే చేయబోతున్నాము, అందరూ అక్కడే తీసుకుంటారు. తర్వాత మా డబ్బులకు సద్వినియోగం కాలేదు, మాకు రూములు ఇవ్వటం లేదు అని ఏ ఒక్క వ్యక్తి అన్నా రిపోర్ట్ ఇచ్చాడా? వీళ్ళు అనటం తప్ప డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరూ మాట్లాడటం లేదే, వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారే. కనుక ఇవన్నీ కూడా ఏమిటనంటే ఈర్ష్యతో, అసూయతో, తమ అధికారం పోయిందన్నటువంటి అసంతృప్తితోటి చేస్తున్నటువంటి ప్రచారాలు, దుష్ప్రచారాలే తప్ప మరొకటి కాదు. అంటే కాశీలో కృతాల నిర్మాణం కోసం డబ్బులు వసూలు చేసి శశిభూషణ్ ఆయన డబ్బులు వసూలు చేసి వాళ్ళకి దానికి న్యాయం చేయలేదు, అది మిస్యూజ్ అయిందని కూడా వాళ్ళు చేస్తున్నారు. అటువంటిది ఎక్కడ నాకేం వినపడలేదు. ఆయన ఇక్కడేం డబ్బులు వసూలు చేయలేదు, ₹1 కూడా ఇండియాలో. ఆ దేశంలో చేసుకున్నారు. అక్కడ ఒక సంస్థ ఉన్నది, నేను స్థాపించిన సంస్థే ఉన్నది అక్కడ. ఆ సంస్థ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయటానికి, యజ్ఞాలు చేయటానికి, ఆశ్రమాలు స్థాపించడానికి అక్కడ జరిగింది. అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఆయన అక్కడ ఏం చేసుకున్నాడో ఆయన అడగవచ్చు. ఇక్కడ ఆయన ఏమి డబ్బులు ఎవరి దగ్గర ₹1 వసూలు చేయలేదు. కుర్తాలం డబ్బుల్ని ఆయన మిస్యూజ్ చేస్తున్నాడని, ఆయన సొంతంగా ఆస్తులు కొనుక్కుంటున్నారని ప్రచారం మాత్రమే చెప్తాను కదా, ప్రచారం మాత్రమే. ఎందుకంటే దీనికి ఎటువంటి ఆధారము లేదు. ఆధారం ఏదైనా ఉండేట్టయితే చూపిస్తే అడుగుదాము. ఆడిటర్ ఉన్నాడు, గవర్నమెంట్ ఆడిట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. చక్కగా అన్ని రిటర్న్స్ సబ్మిట్ చేయబడుతున్నాయి, ఆడిట్ చేయబడుతున్నాయి, అంగీకరించబడుతున్నాయి. ప్రభుత్వం అంగీకరించింది. అంటే ఇప్పుడు కుర్తాళమైన తమిళనాడు ఇదిలో ఉంది కదా స్వామి, తమిళనాడు ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అలాగే వాళ్ళు ఆడిట్ చూస్తుంది కదా స్వామి. అది ఎప్పటికప్పుడు అది మీ ఆడిట్ ఎవరి ఇయర్ తప్పనిసరిగా జరగాలి కదా. అది ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తారు. ప్రతి సంవత్సరం కాదు, సంవత్సరంలో 10 సార్లు వస్తారు వాళ్ళు. మనం ₹1 ఖర్చు పెట్టాలంటే వాళ్ళు అనుమతి తీసుకొని ఖర్చు పెట్టాలి. ఇప్పుడు చట్టం, మేము సొంతంగా ₹10 ఖర్చు పెట్టడానికి ఏం లేదు అసలు చట్ట ప్రకారం. వాళ్ళకి అప్లికేషన్ పెట్టి వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాత ఖర్చు పెట్టాలి. అందువల్ల వాళ్ళు ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తారు కదా, ఎప్పుడూ వస్తుంటారు, ఇన్స్పెక్ట్ చేస్తుంటారు, రాసుకొని పోతుంటారు, ఆడిట్ చేస్తుంటారు, రిపోర్ట్లు ఇస్తుంటారు. సిద్ధేశ్వరి పీఠంతో పాటు ఇంకా అనుబంధ సంస్థలు కూడా మనకి సంస్థలు చాలా ఉంటాయి, అనుబంధ వ్యవస్థలు సంస్థలు ఉంటాయి కదా స్వామి పీఠం సంబంధించి. పూర్వస్వాములు స్థాపించినవి ఉన్నాయి, నేను స్థాపించినవి 1-2 ఉన్నాయి. ఇంకెవరైనా సమాంతరంగా మీకు తెలియకుండా పేర్లతో ఎవరైనా ఏదో జరుగుతుందని మీకు ఏమైనా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా స్వామి? ఏం లేదే, అటువంటిది ఏం లేదు. ఇంకెవరైనా చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు, శశిభూషణ్ లాంటి వాళ్ళ మీద ఉన్న ఈ అభియోగాలు ఉన్నాయి కదా? అటువంటి అభియోగాలు ఏమీ లేవు, అసత్యాలు అవన్నీ కూడా. సో మరి కుర్తాలపేటానికి సంబంధించిన దేవాలయాలు లేకపోతే పీఠానికి అనుబంధంగా ఉన్న దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి స్వామి? పీఠానికి అనుబంధ దేవాలయాలు అక్కడి నుంచి బయలుదేరితే నెల్లూరులో ఉన్నది, ఒంగోలులో ఉన్నది, గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, ఇట్లా అనేక చోట్ల ఉన్నాయి. వీటిల్లో కొన్ని పూర్తి అధికారం ఉన్న సంస్థలు, పీఠ ఆస్తులు ఇవన్నీ, కొన్ని అనుబంధ సంస్థలు 30 ఎన్నో ఉన్నాయి.
అనుబంధ టెంపుల్స్, అఫిలియేటెడ్ టెంపుల్స్. అంటే ఒరిజినల్గా పీఠం డబ్బులతో ఎప్పటి నుంచో స్థాపించిన తర్వాత ఏమేమి ఉన్నాయి? దీంట్లో ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే మా పూర్వస్వామి వారు ఏర్పరిచిన నిబంధన, ఇవన్నీ మన పీఠం యొక్క ఆస్తులైనా ఒక ఆస్తిని ఇంకో ఆస్తితో కలపకూడదు. నెల్లూరు ఆస్తి నెల్లూరుదే, నెల్లూరు పీఠం, నెల్లూరు ఆడిట్టు, నెల్లూరు వేరు. అట్లనే విజయవాడ పీఠం, విజయవాడ ఆడిట్టు, దేనికి దానికే. అంతేగాని ఇవి తాళపీఠం నుంచి ఇక్కడ పెట్టడం అట్లాంటిది ఏమి ఉండదు. అంటే ఈ స్వయంగా ఈ మీ తర్వాత ప్రస్థానంలో ఇప్పుడు విశాఖపట్నం లలిత పీఠం కానీ, ఒంగోలు సాయిబాబా పీఠం కానీ, నెల్లూరు పీఠం కానీ, ఇలా కొన్ని మీ తర్వాత పీఠంకి యాడ్ అవుతూ వచ్చాయి. ఒరిజినల్గా పీఠం నుంచి స్థాపించిన నిధులతోటి స్వయంగా పీఠం నిర్మించిన వాటిలో విజయవాడ, హైదరాబాద్, ఇంకేమేమి ఆ పీఠాలు దేని కింద వస్తాయి స్వామి? విజయవాడ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, ఆ తర్వాత గుంటూరు ఉన్నది, కాశీలో కూడా దేవాలయం కట్టించాను. విజయవాడ, గుంటూరు, కాశీ, హైదరాబాద్, ఈ 4 స్వయంగా పీఠం స్వయంగా నిర్మించినవి. మిగతావన్నీ కూడా తర్వాత మీకు యాడ్ అవుతూ వస్తున్నవి. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి కుర్తాల పీఠం తాలూకు అనుబంధ సంస్థలు కానీ, కుర్తాల సిద్ధేశ్వర పీఠానికి సంబంధించిన ఆస్తులు కానీ, డబ్బు కానీ, దాని తాలూకు ఆభరణాలు కానీ ఏవి కూడా అన్యాక్రాంతం అవ్వలేదు. అవి పరిరక్షించబడ్డాయి, సమృద్ధిగా ఉన్నాయి, ఇంకా అభివృద్ధి చెందాయి అంటున్నారు. అవును, అంతే కదా? నిస్సందేహంగా. తర్వాత ఉత్తర పీఠాధికారి నియామకము ఎందుకు జరగలేదు అనేది కూడా ఎందుకు స్వామివారు చేయట్లేదు. చాలామంది రమ్యానంద భారతి మాతాజీకే పీఠం, కుర్తాల పీఠం ఆవిడే పీఠాధిపతి అయిపోయారు, లేకపోతే శశిభూషణ్ అయిపోయారు మొత్తం అంతా అని కూడా జరుగుతోంది. నిజంగా ఉత్తర పీఠాధికారిని ఎవరైనా నియమించబోతున్నారా? వీళ్ళకి కుర్తాల పీఠంకి రమ్యానంద భారతి వేడుకున్న దీన్ని ఎలా చూడాలి స్వామి? దీంట్లో ఒకటేమిటంటే లౌకికము, అలౌకికము. అలౌకికానికి సంబంధించినంతవరకు మా సిద్ధాంతము, నా నమ్మకము, మౌనస్వామి ఎవరు అంగీకరిస్తారో వారే వస్తారు. ఇది అలౌకికం. సరే, లౌకికంగా ఏమిటనంటే ఒక్కొక్క పీఠాధిపతి తన మనస్తత్వాన్ని బట్టి ఎప్పుడు చెయ్యాలి అనేది ఆలోచిస్తారు. త్రివిక్రమ రామానంద భారతీయ స్వామి వారు 90 ఏళ్ల దాకా ఆలోచించలేదు. ఆయన 90వ ఏట ఆలోచించారు. అలానే మా పూర్వస్వామి వారు వారి కొంత అనారోగ్యం వచ్చిన తర్వాత, వారి క్యాన్సర్ వచ్చిన తర్వాత వారు ఆలోచించారు. నేను 90 ఏళ్ల యువకుణ్ణి, నాకు ఇప్పుడే ఆలోచించవలసినటువంటి అవసరం కలగటం లేదు. అయితే ప్రజలు చాలామంది ఏమంటే మీ తర్వాత ఎవరు, మీరు పెద్దవైనారు అంటే నేను పెద్దవైనా నేను అనుకోవాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. నేను కోరుకోవటం లేదు. అయినా ప్రజలందరూ సహజంగా ఏదో వయసు పైన పడినప్పుడు ఆలోచించవచ్చుని అంటున్నారు. కాబట్టి మీరు కూడా అంటున్నారు కనుక ఆలోచిద్దాము, చూస్తాను. నేనే ఎవరిని పిలిచి నువ్వు సన్యాసం తీసుకో, నీకు పీఠం ఇస్తాను అని అనవలసిన అవసరం నాకు లేదు. యోగ్యులైన వ్యక్తులను పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది కాబట్టి ఆలోచిద్దాము. పేర్లు అడిగారు మీరు. రమ్యానంద భారతి ఆవిడ పీఠాధిపతి, ఆవిడకే ఉత్తర పీఠాధిపతి, శశిభూషణ్ పీఠాధిపతి, ఇలా ఏదో రకరకాలుగా వినిపిస్తున్నాయి కదా వాస్తవాలు వినిపిస్తున్నాయి. పీఠాధిపత్యము, సన్యాసము అర్హతలు ఉన్నాయి, వాళ్లకు పరిపూర్ణమైన అర్హతలు ఉన్నాయి. కానీ నా దృష్టిలో వాళ్ళిద్దరూ కూడా లేరు. ఆమెకు పీఠాధిపత్యం ఇవ్వటం అనేటువంటిది ఆలోచన లేదు. శశిభూషణ్ విషయంలో కూడా లేదు. ఆయన మంచి యోగంలో ఉన్నాడు, ఇప్పుడు మంచి యోగంలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఈ ప్రభుత్వం నియమించినటువంటి దాంట్లో ఆయన ఇప్పుడు ఈ ఒక్క నెలలో 3 ముఖ్యమంత్రులను, గవర్నర్లను కలిసి G20లో ఉన్నటువంటి వ్యక్తి, జాతకరీత్యా మంచి యోగంలో ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి యోగంలో ఉన్న వ్యక్తికి ఇబ్బంది దేనికి ఇప్పుడు? కనుక ఆ ఆలోచనే లేదు. ఈ ఇద్దరి విషయంలో కూడా ఆ ప్రశ్న లేదు. తర్వాత ఇంకోటి కూడా ఉందనుకోండి, పీఠాధిపత్యం అనేది పూర్వకాలంలో పీఠాధిపతి అనుకుంటే తన తర్వాత ఎవరన్నది ఆ యోగ్యతలను బట్టి. మౌనస్వామి కొన్ని నిబంధనలు ఏర్పరిచారు. ఆ నిబంధనలను పాటించి తీరాలి. రెండోది, వెనకట్లాగా కాదు, ప్రభుత్వం అధికారం, ప్రభుత్వం అంగీకరించాలి. పీఠాధిపతిని నియమించిన తర్వాత కూడా ఆ పీఠాధిపతిని ప్రభుత్వం అంగీకరించకపోతే పరిపాలన సాగక ఆంధ్రప్రదేశ్లో కొన్ని పెద్ద పీఠాలు ఇబ్బంది పడ్డాయి.
2 ఏళ్ళు 3 ఏళ్ల దాకా కూడా ప్రభుత్వం అంగీకరించకపోతే వాళ్ళ పరిపాలన కుంటుపడిపోయింది. ఎందుకంటే చెక్స్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఇబ్బందులు వచ్చినాయి. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం యొక్క పాత్ర ఎక్కువైంది. అందువల్ల పీఠాధిపతి మాత్రమే కాక ప్రభుత్వం కూడా పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఎంత ఏమిటి అనేటువంటిది ఇవన్నీ కూడా మనం పరిశీలనలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా అంటున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఆలోచించడం మొదలు పెడదాం. ఇప్పటి వరకు మీరు ఉత్తర పీఠాధిపతి అనే ఆలోచన నేను చేయలేదు. నేను చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, శక్తివంతంగా ఉన్నాను, ఆలోచన కలగలేదు. ఇప్పుడు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఆలోచిస్తాను అంటున్నారు మీరు. తప్పకుండా ఆలోచిద్దాం. తర్వాత స్వామి, ఇది ఈ పీఠాలు అనేవి స్వయంగా మౌనస్వామి స్థాపించిన, మన పీఠం వరకు వస్తే, కుర్తాలపేట వరకు వస్తే మౌనస్వామి స్థాపించిన పీఠం. తర్వాత ఒక్కొక్కరు దాన్ని అభివృద్ధి చెందుకుని వచ్చారు మీ వరకు. దీనిపైన ప్రభుత్వం యొక్క ప్రైవేట్ పీఠాలు కదా స్వామి, వీటిపైన ప్రభుత్వానికి ఏమి సంబంధం స్వామి? ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ప్రభుత్వం అనేటువంటిది ఒక శక్తిమంతమైన యంత్రాంగం. మాకు హక్కు ఉన్నది, మేము తీసుకుంటున్నాము అంటే ఏం చేయలేని స్థితి. ప్రభుత్వము ఇవాళ పరిపాలిస్తున్నది. అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి పీఠములను మేము స్వాధీనం చేసుకుంటున్నాము అంటే దాన్ని ఎదిరించే శక్తి ఎవరికి ఉన్నది? అందువల్ల పీఠాలన్నింటినీ కూడాను వాళ్ళు ప్రభుత్వం వారు చట్ట ప్రకారం వాళ్ళు ఎంతవరకు అంతవరకు తీసుకుంటున్నారు. స్వాధీనం చేసుకోవటం అంటే ఒకటి, వాళ్ళ పరిపాలన కొంత ఉంటుంది. దాంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకోవటాలు, ఆడిట్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఏర్పడింది ఇది. అంటే ఇప్పటివరకు పీఠాధిపతి తర్వాత ఉత్తర పీఠాధిపతిని నియమించే క్రమంలోనూ, తర్వాత వాళ్ళ అభివృద్ధి కనుగొనించే వ్యవహారాల్లో కానీ అన్నింటిలో కూడా స్వయంగా ఎవరైతే అప్పుడు పీఠానికి అధిపతిగా ఉన్నారో వారి స్వయం నిర్ణయాలతోనే స్వామి జరుగుతూ ఉన్నాయి ఇంతవరకు జరుగుతుండేది. ఇప్పుడు వాళ్ళ అంగీకారం కూడా కావాలి. ఇది కొత్తగా ఏర్పడిందా, తమిళనాడులో ఏర్పడిందా ఏం స్వామి అది ఈ ఆలోచన? తమిళనాడు ప్రభుత్వంలో ఉంది, ఆంధ్ర ప్రభుత్వంలోనూ ఉంది. ఆంధ్ర ప్రభుత్వంలో ఇటీవల కూడా ఒక పెద్ద పీఠానికి పీఠాధిపతి వస్తే కన్సర్న్ కమిషనర్ కూడా వచ్చి ఆ రోజు సంతకం పెట్టాడు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ స్వామి ఈ విధానం? అది ఇంకో సబ్జెక్టు. ఇప్పుడు మామూలుగా దేవాదాయ ధర్మాదాయ అంటే మామూలుగా ఇప్పుడు మనకు సంబంధించినంతవరకు ఏమిటంటే పీఠాలు సర్వస్వతంత్రాలుగా ఉండాలని కోరుకుంటాము. అందువల్ల ఇప్పుడు ఏ వ్యక్తి కూడా తన మీద ఇతరుల యాజమాన్యాన్ని ఇష్టపడ్డాడు కదా, అట్లనే పీఠాలు కూడాను అంతే. కానీ ఇవాళ ఇష్టపడకపోయినా మనం చేయగలిగింది తక్కువ. అట్లాంటాలో కూడా పీఠానికి ఇటీవలనే కొన్ని 500 ఎంతో కొంత భూమి ఇచ్చారని, అక్కడ ఒక విగ్రహాన్ని నిర్మించబోతున్నారని, దాని శశిభూషణ్ ఆయన అక్కడ ఉంటారు కాబట్టి ఆయన చూస్తున్నారని అంటున్నారు కదా, దాని తాలూకు ఏంటి స్వామి వివరాలు? అట్లాంటాలో ఓ ప్రత్యేకమైన ఆశ్రమం మన ధర్మరక్షణ కోసం నా ప్రోత్సాహంతో ఏర్పరచబడింది. అక్కడ సిద్ధేశ్వరి సేవ ఇన్కార్పొరేషన్ అని ఉన్నది, అది సంస్థ. ఆ సంస్థ అక్కడ రిజిస్టర్డ్ సంస్థ, అది దాని తరఫున జరుగుతున్నది. మన ప్రోత్సాహంతో జరుగుతుంది. అంటే మనం దాంట్లో మెంబర్లు కావడానికి వాటికి వీల్లేదు కదా, ఎవరికి గౌరవంగా మనం ఆధిపత్యం ఉంటాం. అంటే కుర్తాలపేట పాలిత కింద వస్తుంది అది? రాదు, చట్ట ప్రకారం రాదు. ఎందుకంటే వీలు కాదు, రూల్స్ ఒప్పుకోవు. అదే రూల్స్ ఒప్పుకోవు. లేకపోతే భక్తిపూర్వకంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. సో మీరు పీఠం యొక్క ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి ఈ దుష్ప్రచారం అనాలి కదా, ప్రచారం అనుకుంటే ప్రచారం అని మేమంటున్నాము, దుష్ప్రచారం అని మీరు అంటున్నారు. సో మీ మీద సో మీ పైన మీరెవరి దాని కబంధ హస్తాల్లో మీరు లేరు, మీ పైన ఎవరి పెత్తనం లేదని మీరు చెప్తున్నారు కదా స్వామి. ప్రతి వ్యక్తి కూడాను పీఠాధిపతి అయినాడు అని అంటేనే ఆ పూర్వస్వామి యొక్క అనుగ్రహంలో వచ్చిన వ్యక్తి, తగిన వ్యక్తి, సర్వస్వతంత్రుడు, ధర్మరక్షకుడు అని కదా. ధర్మరక్షకుడుగా నియమించబడినటువంటి వ్యక్తికి ఆయన ఇంకోళ్ళ చేతుల్లో ఉండటం అనేటువంటిది అసంభవం, అసాధ్యం. అది సార్, ఇందాక మీరు చెబుతూ మౌనస్వామి వారు కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు పీఠాధిపతి కావాలంటే. ఆ నిబంధనలు తెలుసుకోవచ్చు? ఆ నిబంధనలు తెలుసు. ఆయన ప్రత్యేకంగా ఏమిటంటే ఇట్లా ఉండాలి, బ్రాహ్మణులు ఉండాలి, ఈ శాఖ ఉండాలి, ఇలా ఉండాలి. ఆయన కొన్ని అంతవరకు పెట్టారు. అంతవరకు సన్యాసికి ఉండవలసిన నిబంధనలు ఎట్లాగూ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు సన్యాసి అయినటువంటి వాడికి ఏ నిబంధనలు ఉండాలో అవి శంకర సంప్రదాయంలో ఉన్న నిబంధనలన్నీ వర్తిస్తాయి. అదే కుర్తాళ పీఠానికి అట్లాంటాలో నిర్మాణం అవుతున్న ఆశ్రమానికి లేదా దానికి ఉన్న అనుబంధం ఏంటి? అనుబంధం
అది అక్కడ నిర్మించబడినటువంటి రిజిస్టర్ అయినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి వ్యవస్థ అది. కుర్తాళ పీఠాధిపతి వాళ్ళు భక్తితోటి మీరు మాకు గౌరవంగా మీరు మా పీఠాధిపతులు మాకు పూజ్యులు అని అనటమే తప్ప చట్ట ప్రకారం మనం ఉండటానికి వీల్లేదు. వల్ల కేవలం గౌరవ పదవి అంతే. కుర్తాలోకి మీరు రావట్లేదని, అలాగే చాలా చోట్ల కూడా స్వామివారి దర్శనాలు ఇవ్వట్లేదని చాలామందికి అని కూడా అంటున్నారు. ఈ దర్శనాల విషయం ఏంటి స్వామి? ఈ దర్శనాల విషయంలో మీరు ఇవాళ చూశారు, నేను దర్శనం ఇవ్వకపోతే కింద 400 మంది ఉన్నారు. ఇప్పుడే ఎక్కడికి వచ్చినా కొన్ని వందల వేల మంది వస్తూనే ఉంటారు. నిరంతరం దర్శనాలు వెళ్ళినప్పుడు ఇస్తూనే ఉన్నాము. ప్రతిరోజు కనీసం 100-200 మందికి నేను ఎక్కడున్నా ఇస్తూనే ఉన్నాను. అది కుర్తాళం కావచ్చు, తిరుపతి కావచ్చు, గుంటూరు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అది పూర్తి అసత్యం. దాంట్లో మాత్రం ఎటువంటి సత్యము కూడా లేదు. లేకపోతే ఒకటి పర్సనల్గా మాకు ఇంటర్వ్యూ ఇవ్వటం లేదని బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఎప్పుడు తప్పదు. అది మనం కొన్ని వేల మంది వస్తున్నప్పుడు అందరికీ ఇవ్వగలమా, చేయగలమా, వీలైనంత వరకు చూస్తూ ఉంటాము. స్వామి, కుర్తాల పీఠం అనగానే గొప్ప పీఠము, మహానుభావులైన వాళ్ళు మౌనస్వామి స్థాపించారు. విమలానంద భారతీ స్వామి అంటే విశ్వనాథ సత్యనారాయణ గురువు, చాలా మహానుభావుడు, తర్కశాస్త్రంలో చాలా గొప్పవాడు. త్రివిక్రమ రామానంద భారతి స్వయంగా ఆయన శిష్యుడు, ఆయన చాలా గొప్పవాడు. శివచిదానంద భారతి జ్యోతిష్యంలో గొప్పవారు, పూర్వాశ్రంలో మీరు చాలా గొప్పవారు. ఇటువంటి ఇంతవరకు కుర్తాల పీఠం స్థాపన 1916లో ప్రారంభిస్తే ఈ 107 సంవత్సరాల వరకు ఇప్పటివరకు ఉన్న పీఠాధిపతులు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు, ఒక్కొక్క రంగంలో అటువంటి గొప్ప పీఠం కదా. ఈ పీఠం భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? దాన్ని ఎలా మీరు పరిరక్షించడానికి మీరు ఏం ప్రణాళికలు చేస్తున్నారు స్వామి? నాకు ఎటువంటి సందేహం లేదు దాంట్లో. ఎందుకంటే ఈ నిర్ణయాలు తీసుకుండేది, పీఠం అభివృద్ధి చూసుకుండేది మౌనస్వామి ఉన్నారు. ఆయన చూసుకుంటారు. మహనీయులైన మన సిద్ధ పురుషులు, పరమ గురువులు ఉన్నారు. వాళ్ళు సిద్ధులు. ఆ మహానుభావుల యొక్క అనుగ్రహం వల్ల, పీఠ దేవతల యొక్క సంకల్పం వల్ల తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. నేను నిమిత్త మాత్రుడిని, తప్పకుండా పీఠం అభివృద్ధి చెందుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. పీఠం యొక్క గౌరవము, ప్రతిష్ట ఏమాత్రము భంగం కాకుండా అదే గౌరవం, అంతకు మించిన గౌరవంతో ప్రయాణం పెరుగుతూనే తప్పకుండా జరుగుతుంది. దేవతల అనుగ్రహం, సిద్ధుల యొక్క అనుగ్రహం, సిద్ధాశ్రమ యోగుల యొక్క అనుగ్రహం. వస్తున్నారు, పనిచేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. కొన్ని వందల వేల మందికి బాధలు పోతున్నాయి, కష్టాలు పోతున్నాయి. లక్షల మంది వస్తున్నారు. ఇప్పుడు సమయము, సందర్భము దాన్ని అనకపోయేటైతే ఇవాళ కుర్తాళ పీఠం ప్రపంచమంతా వ్యాపించింది. ఖండాంతరాలలో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంగ్లాండ్లో చేశాం, ఫ్రాన్స్లో చేశాం, అమెరికాలో చేశాం, శ్రీలంకలో చేశాము. దేశాంతరాలలో కుర్తాళ పీఠం యొక్క పేరు వర్ధిల్లుతూ ఉన్నది. ఆ మహానుభావుల యొక్క సంకల్పం. స్వామి, కాలం మారుతోంది కదా. ఇప్పుడు విమలానంద భారతీ స్వామి సమయానికి, మౌనస్వామి సమయానికి, విమలానంద భారతి సమయానికి, మౌనస్వామికి విమలానంద భారతి స్వామి దొరికారు. విమలానందకు త్రివిక్రమానంద భారతి స్వామి దొరికారు. త్రివిక్రమ రామానంద భారతికి శివచిదానంద భారతి దొరికారు. శివచిదానంద భారతికి మీరు దొరికారు. అందరూ పరమ యోగులు కూడా. ఇప్పుడున్న కాలంలో మీరు ఆ పరంపరకు ఎలా కొనసాగుతారు? ఎవరో ఒకరు దొరకాలంటారు. ఇప్పుడు మీరు దొరకాలండి కదా. అది ఈ కాలం మారుతోంది కదా, వెతుకుదాము. ఎందుకంటే నేను వెతకటంలో వాళ్ళు ఎట్లా చేశారో కానీ నాకు వాళ్ళే దారి చూపిస్తారు. మా మౌనస్వామి దారి చూపిస్తారు, వాళ్ళు చూపిస్తారు. అందువల్ల దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ మహానుభావుల యొక్క సంకల్ప ప్రకారం జరుగుతుంది. నమస్కారం స్వామి. నారాయణ నారాయణ. అది విన్నాం కదా. కుర్తాల పీఠం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు పాంప్లెట్ రూపంలో, రకరకాల రూపంలో జరుగుతున్న ప్రచారాలకి, దుష్ప్రచారాలకి, అనుమానాలకి, సందేహాలకి ఆయన స్పష్టమైన సమాధానం చెప్పారు. కుర్తాల పీఠం తాలూకు ఆస్తులు కానీ, ఆభరణాలు కానీ, సంపద కానీ అన్నీ కూడా పూర్తిగా రక్షణలో ఉన్నాయని చెబుతున్నారు. అలాగే పీఠం గౌరవం పట్ల, పీఠం ప్రతిష్ట పట్ల, పీఠం భవిష్యత్తు పట్ల ఎటువంటి అపనమ్మకం లేదని, గొప్ప వైభవంతోనే పీఠం కలకాలం చిరకాలం యశస్సుతో వెలుగుతుందనే విశ్వాసాన్ని కూడా స్వామివారు ప్రకటించారు. అలాగే ఒంగోలు సాయిబాబా దేవాలయాన్ని, దానికి సంబంధించిన విషయానికి వచ్చేసరికి చట్టపరంగా, చట్టబద్ధంగా పూర్తిగా కుర్తాల పీఠానికి సంబంధించిన దేవాలయమే అది. ఎవరైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చట్టం ముందు ఎవరైనా అది ఓడిపోవాల్సిందే. అవన్నీ కూడా కుర్తాల పీఠం ఆస్తులు, అనుబంధ సమస్యలు అన్నీ కూడా చట్టపరంగా న్యాయబద్ధమైన ఆస్తులు. అవన్నీ కూడా అవి ఎప్పటికీ పరిరక్షణగా ఉంటాయని చెబుతున్నారు. అదేవిధంగా రమ్యానంద భారతి శశిభూషణ్ పైన వస్తున్న విమర్శలు, వాటికి కూడా స్వామివారు వారికి సమాధానాలు చెప్పారు. ఇది
ఈ స్వామివారి ద్వారా మన కుర్తాలపేట పై ఉన్న ప్రచారంపై మనం వీలైనంత స్పష్టంగా సమాచారాన్ని మనం సమాధానాలు తీసుకునే ప్రయత్నం చేశాము. ఇది కేవలం స్వామివారికి మా పూర్వాశ్రమంలో స్వామివారు నాకు బంధువులు అవుతారు అనే అనుబంధం ఉంది. ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకంగా స్వామివారి యొక్క అనుమతితో స్వామివారి యొక్క దీంతో ఈ ఇంటర్వ్యూ ఈ పాయింట్స్ అడగాల్సి వచ్చింది. అడగటం కొంచెం బాధ అయినా కానీ అడగాల్సి వచ్చింది. ఇది పూర్తిగా ఈ విధంగా నివృత్తి జరగాలి, ప్రతి మనిషికి తెలియాలి, స్వామివారి ద్వారానే తెలియాలి అనే ఉద్దేశంతోనే స్వామివారు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ సమాధానాలు చెప్పారు. అందుకు స్వామివారికి కృతజ్ఞతలు చెప్తూ క్షమాపణలు కోరుకుంటూ నమస్కారం. నారాయణ నారాయణ.